నేను ఫకీర్ ఆద్మీ జోల పట్టుకొని అడుక్కుంటా అని అంటుండే ఇలా. ఇవాళ ఫకీర్ కాదు, ఏం కాదు, అడ్డగోలిగా డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వరుడు. ఈ వ్యక్తి ఛాయ్ అమ్మలేదు, ఛాయ్ హోటల్కి యజమాని. టీ స్టాల్ స్లాష్ క్యాంటీన్ కి నరేంద్ర మోదీ, ఇది నరేంద్ర మోదీ ఫ్లైట్కి ఎట్ట దిగిన ఎంత హంగామైన కథ చూడండి. 1,40,000 అద్దాలు పెట్టుకున్నాడు, కళ్ళద్దాలు. ఈ దేశ సంపద దోసుకున్నటువంటి అబర కుబేరుడు తప్ప గరీబోడు గాడు చాయ్ వాళ్ళ అనుకుంటా खत्म చేసిండు ఈ దేశాన్ని. भगवान का अवतार, भारत के भगवान का वरदान बन के भगवान नहीं मनुष्य के रूप में नरेंद्र मोदी जी के रूप में अवतार लिया। हमारे माननीय प्रधानमंत्री जो खुद भगवान स्वरूप है, मोदी जी के रूप में श्री रामचंद्र ने जन्म लिया है। मोदी जी है ना साक्षात भगवान महाकाल जी का अवतार है। मोदी राम और अमित शाह कृष्ण। కొంతమంది పిచ్చి ఏమంటారు అంటే, ఓ భగవాన్ హై హమ్కే లియే మై మందిర్ బనాకే పూజ కడతా హూ అంటా ఉన్నారు. ఇలాంటి వెధవలు ఈ దేశం మీద ఉన్నంత కాలం మనం ఏం చేయలేము. ఒక్కడు కూడా ఏమి రాలే, మాకు ఇండ్లు రాలేదు, కరెంటు లేదు, బాత్రూములు లేవు, విద్య లేదు. నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మాకు ఏం లేదు. కుక్కను నిలబెడితే కుక్కను గెలిపిస్తామని చెప్పి 5,000 పెట్రోల్ పెడితే కూడా పోసుకుంటా అంటున్నాడు. ఇలాంటి సైకోలు వెధవలు ఉన్నంత కాలం ఈ దేశం ఎట్టుపోతున్నది అనేది మీరే ఆలోచించండి. పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. ఇలా ఎలక్ట్రో బాండ్లు పెట్టి నరేంద్ర మోడీ మింగుతా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మహారాజాయే, రాజుల కుటుంబం రాజు అని రాహుల్ గాంధీని అంటాడు నరేంద్ర మోడీ. కానీ రాహుల్ గాంధీ పేదల గురించి మాట్లాడతాడు. जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना, उतना ही पैसा हिंदुस्तान के गरीबों को। వా, నువ్వు ఆదాని అంబానీలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు, పేదలకు ఇవ్వాలంటాడు. ఈ దేశంలో ప్రజలందరినీ బుచ్చమెత్తుకోవడానికి రెడీ చేసినటువంటి అరవీర భయంకరుడైనటువంటి పేదలిగల్లా చచ్చిపోయే పొజిషన్లో ఉన్నారు గుజరాత్లో. ఈ దేశ ప్రజలను నాశనం చేయడానికి పునాదులు చేస్తున్నది ఈ వాట్సాప్ దొంగలే. అంబేద్కర్ లాంటి మహానుభావులు భార్యలను ఎంతో ఉన్నతంగా చదువు చెప్పారు, కానీ ఈ దుర్మార్గుడు భార్యనే ఇడిచిపెట్టిండు. తల్లి తానికి పోయినప్పుడల్లా కెమెరామ్యాన్ లేకుండా కూడా ఆయన తల్లి దగ్గరికి పోతే చెప్పుకోవడానికి రామభక్తులు అంతే. పచ్చి అబద్ధాలు, పచ్చి దగాకోరు. యూత్ కూడా కత్తులు పట్టుకొని మసీదుల ముందు ఇవ్వడానికి తయారయ్యారు. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్, వాళ్ళ యొక్క మైండ్ సెట్ను, వాళ్ళ యొక్క బతుకులను ఇట్లా తయారు చేసిన నరేంద్ర మోడీ. తల్లి మీద ఓర్వడు, పెళ్ళం మీద ఓర్వడు, అన్నదమ్ములను పట్టించుకోడు. ఇంత డేంజరస్ క్యాండిడేట్ను మీరు ఎలా నమ్ముతారనేది మీరు గుర్తుంచుకోండి అని. ఆ హిందూ ధర్మాన్ని కూడా మోసం చేసి తప్పుదారిలో పంపిస్తున్నటువంటి వాట్సాప్లో వచ్చేటువంటి మెసేజ్లను బ్లాక్ పెట్టండి. ఎవరైతే మీడియాని మేనేజ్ చేస్తారో ఇతరుల యొక్క మైండ్ని కూడా మేనేజ్ చేయగలుగుతారు అని చెప్పిండు. అదే పని నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు. పోనీ భార్యను పక్కకు పెట్టు, ఈయన అన్నదమ్ములను దగ్గర తీసినట్టే సొంత తమ్మిని కూడా దగ్గర తీయలేదు. ఏ కార్యక్రమమో ఏ ప్రోగ్రాం జరిగినా ఆయన ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు కూడా కుటుంబాన్ని విలువలేదు. ఇది ఒక మోసమే. అంటే తన కుటుంబాన్ని చూడకుండా రాముడు లక్ష్మణునికి ఉన్న బంధాన్ని మనకు తెలుసు. రామునికి లక్ష్మణుడు ఒక భక్తుడు, అన్నదమ్ముల యొక్క బంధం అక్కడ కనబడతా ఉంది. కానీ ఈ దరిద్రమైనటువంటి భావంజాలికరమైన దుర్మార్గమైన నరేంద్ర మోడీ తన అన్నదమ్ములను కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ తల్లిని కలవనికి పోయినప్పుడు ఎర్రి పాప పోయినట్టు పోయి కెమెరాలు లేకుండా వితౌట్ కెమెరాలో ఎప్పుడు కూడా తల్లిని కలవలేదు. ఆయన తల్లిని కలిసినట్టు నటించి ఓట్లు గుంజడానికి ఆయన చేసినటువంటి ప్లాన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చాలా ఘోరంగా ఆయన పోయి కాళ్ళు మొక్కేది అవన్నీ కనబడతాయి తప్ప ఏనాడు కూడా తల్లి కూర్చొని అన్నం పెట్టినటువంటి వ్యక్తి కాదు. అంత అంటే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నంటే, చాలా దౌర్భాగ్యమైన గుణం కలిగినటువంటి వ్యక్తి తన కుటుంబాన్ని వదిలి దేశ సేవకు వచ్చిన అని చెప్తాడు. ఈ దేశం లోపల ఏ దేవుడు శివుడు భార్యను ఎంత ప్రేమించాడు, శ్రీరాముడు భార్యను ఎంత ప్రేమించాడు, వెంకటేశ్వర స్వామి భార్యను ఎంత ప్రేమించారు, వీళ్ళందరూ అన్నదమ్ములకు ఎంత వాల్యూ ఇచ్చారు. కుటుంబాన్ని, దేశాన్ని ఉద్ధరించాలంటే భార్యను వదిలిపెట్టాలా, దేశాన్ని ఉద్ధరించాలంటే అన్నదమ్ములను వదిలిపెట్టాలా, దేశాన్ని బాగుపరచాలంటే తల్లిని కలిసినప్పుడల్లా ఫోటోలు తీసుకోవాలా. కానీ కంపల్సరీ అవన్నీ నేను చెప్పిన అన్నీ ఎవరు చేయరు, కానీ నరేంద్ర మోడీ చేస్తాడు. తల్లిని కలిసినప్పుడల్లా ఖచ్చితంగా ఫోటోలు తీసుకుంటాడు, వీడియోలు తీసుకుంటాడు. పిల్లానికి ఎప్పుడు కూడా దూరం పెట్టేశాడు. కుటుంబాన్ని దూరం పెట్టేసి ఈయన ఇక్కడ ఒక ఆరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒక కుటుంబాన్ని ద్వేషించినటువంటి వ్యక్తి ఒక కుటుంబాన్ని ద్వేషించినటువంటి వ్యక్తి ఎట్లా ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన అనేది ఆయన యొక్క నిజ స్వరూపం ఏంది,
ఆయన ఏమేం చేసిండనే విషయాలను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎలా ఈయన రామునికి నిజమైనటువంటి వారసుడు అవుతాడు, ఎలా ప్రజలను వంచుడు, నిజంగా బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు అభివృద్ధి కావాలని అడిగినప్పుడు వాళ్ళని ఎట్లా తిప్పలు పెడతా ఉన్నాడు, ఏ విధమైనటువంటి దుర్మార్గాలతో నరేంద్ర మోడీ ఈ దేశం మీద పడి విరుసుకు పడుతున్నాడు అనేది మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో ధృవరాతి చేసిండు. ధృవరాతి మీరు చూడండి. ఆయన నేను ఛాయ్ వాలేను, నేను ఛాయలు అమ్మినా కానీ ఛాయలు అమ్మలేదు, ఛాయ్ హోటల్కి యజమాని. ఇలా లక్షల కోట్ల విలువైనటువంటి అద్దాలు పెట్టి ప్రపంచం లోపల ఖరీదైన కాలు తిరిగేటువంటి ఖతర్నా క్యాండిడేట్. ఈయన గురించి వీడియో విడుదలైంది, మీరు ఒకసారి చూడండి. अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे। पूरी दुनिया में आपने ऐसा ఆయన ఏమంటాడు, నేను ఫకీర్ ఆద్మీ జోల పట్టుకొని అడుక్కుంటా అని అంటున్నాడు ఇలా. కానీ ఆయన ఏమిటకి వెళ్ళి దిగాడు, ఇప్పుడు ఫ్లైట్లకి ఎట్లా దిగాడు, ఎంత హంగామైన కథ చూడండి. ఈ ప్రపంచంలో ఏ ప్రధాని అన్న మన దేశ ప్రధాని ఎవరన్నా ఇట్లా చేసిరా మీరు ఒకసారి చూడండి. जो 1,40,000 का चश्मा लगाता ఎంత 1,40,40,000 అద్దాలు పెట్టుకున్నాడు, కళ్ళద్దాలు ఈయన. करोड़ की मर्सिडीज, मतलब भिक्षा मांगकर यहाँ पर फॉरेन टूर भी कर ली है और डिजिटल कैमरा भी खरीद लिया डिजिटल कैमरा के रिलीज होने से पहले। और नरेंद्र मोदी अपने आप को गरीब ही नहीं बहुत गरीब परिवार का बताते हैं। ఆయన అన్నట్టు పేదవాడు మాత్రం కాదు, బాగా బలిసి ఈ దేశ సంపద దోసుకున్నటువంటి అబర కుబేరుడు తప్ప గరీబోడు గాడు, ఛాయ్ వాళ్ళ అనుకుంటా ఖతం చేసిండు ఈ దేశాన్ని. అంత ఖతర్నాక్ దుర్మార్గుడు. बचपन में रेल के डिब्बे में चाय बेचता था। वाह क्या फकीरी है। भगवान है हमारे, हम की पूजा करते हैं। सच तो ये है दोस्तों की ये लोग నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మేవాడిని అంటున్నాడు. కొంతమంది పిచ్చి వెధవనా కొడుకులు ఏమంటారు అంటే, ఓ భగవానే హమ్కే లియే మై మందిర్ బనాకే పూజ కడతా హూ అంటా ఉన్నారు. ఇలాంటి వెధవలు ఈ దేశం మీద ఉన్నంత కాలం మనం ఏం చేయలేము. ఇంతకు ముందు ఏమన్నాడు, ఓ భగవాలయ హమ్కే లియే మందిర్ బనాకే పూజ కరుంగా అన్నాడు. ఇప్పుడు చూడండి, धर्म को ही तोड़ने मरोड़ने 1 minute చూడండి. रेल के डिब्बे में चाय बेचता था। क्या फकीरी है। वो भगवान है हमारे, हम की पूजा करते हैं। सच तो ये है दोस्तों कि ये लोग हमारे हिंदू धर्म को ही तोड़ने मरोड़ने लग गए अपने नफरत और एजेंडा को फैलाने। नमस्कार दोस्तों, जर्नलिस्ट अनिल यादव एक बीजेपी वर्कर मंगल वाजपेयी से बात कर रहे थे। जनरल अनिल यादव मंगल वाजपेयी एमएलए गाड़ियों में सामान चढ़ाने का काम करते हैं। नाम बताएं। योगी साहब, मेरा मंगल वाजपेयी मंगल वाजपेयी है, यार लोडर का काम करवाते हैं। साथ ही साथ ये बीजेपी एमएलए महेश त्रिवेदी के लिए वॉलंटियर भी करते हैं। ये उम्मीद जता रहे थे कि बीजेपी इस बार 400 पार करेगी। चुनाव में किसका माहौल है? बीजेपी जीतेंगे 400 के ऊपर। लेकिन जैसे जैसे बात आगे बढ़ती है, मंगल अपनी परेशानियों के बारे में बताते हैं। वो बताते हैं कि उनके पास बिजली नहीं, सीवर की व्यवस्था नहीं, हमारे पास बिजली नहीं है घर में, हमारे पास लैट्रिन घर में नहीं है, हमारे पास सीवर व्यवस्था नहीं है। उन्होंने बीजेपी एमएलए महेश చూడండి. ఇంతకు మొదలు ఇక్కడ ఉన్నటువంటి అనిల్ యాదవ్ మాట్లాడినటువంటి రిపోర్టర్ మాట్లాడి బీజేపీ యొక్క పరమ భక్తుని కలిసిరు. ఏమయ్యా బీజేపీ 400 సీట్లు గెలుస్తా అంటే బరాబర్ గెలుస్తుంది. ఎందుకంటే గెలుస్తుంది అంటే మేమంతా బీజేపీ భక్తులము. మరి మీ ఊర్లో కరెంటు ఉందంటే మా ఊర్లో కరెంటు లేవు, బాత్రూములు లేవు, పాయకాన్లు లేవు, ఏం లేవు. వాడు మొత్తం ఇల్లు కట్టించినా బాత్రూములు కట్టించినా అని చెప్పి పచ్చి బట్టవాజిగాడు, వీడు చెయ్యనే లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడని చెప్తున్నాడు. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నాడు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ధృవరాతి చేశాడు. ఈయన దేశంలోనే ప్రపంచంలో ఫేమస్ ఈయన యూట్యూబర్. ఈయన కూడా చెప్తా ఉన్నాడు. మీరు చూడండి, నేను రోజు చెప్తున్నా, మీరు నమ్మట్లేదు, కానీ నేను ఎగ్జాంపుల్ చూపించి మీకు చెప్తా ఉన్నా. कई बार कहा, हमने महेश त्रिवेदी से भी कई बार कहा कि 20 फुट पाइप पड़ना है, तो अगर पड़ जाए तो हमारे घर की सीवर व्यवस्था बन जाए। नहीं बन पाई। उन्हें कुछ भी नहीं मिला और ना ही उन्हें कुछ मिलने की उम्मीद है। क्या तपस्या की मूर्ति है कि कुछ नहीं मिला, उसके बावजूद कोई शिकायत नहीं है और ना कोई उम्मीद है मिलने की और ना उम्मीद है मिलने की। लेकिन फिर भी वो కోయి ఒక్కడు కూడా ఏమి రాలే, మాకు ఇండ్లు రాలేదు, కరెంటు లేదు, బాత్రూములు లేవు, విద్య లేదు. నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మాకు ఏం లేదు, ఏం పాడలేదు. కానీ ఆయనకు ఓటేయాలి.
అంతే ఇక గుడ్డి గొర్రెల యొక్క బాయిల పడ్డట్టే ఉంటుంది చూడండి भाजपा का भक्त कहते हैं। लेकिन ये तो कहा जाता है ना कि भूखे पेट ना हो भजन गोपाला। इस पर मंगल वाजपेयी जवाब देते हैं कि ऐसा कुछ नहीं, आदमी बालू खाकर भी पेट भर सकता है, यानी कि मिट्टी खाकर भी पेट भर सकता है। सब हो जाता है अगर संत चाह लेगा, अगर संत चाह लेगा तो सब हो जाता है। बालू खा के पेट भर लेता है। इन्हें कोई शिकायत नहीं है। ఏం చెప్తున్నాడు చూసినావా? మనుషులు ఏమయ్యా నరేంద్ర మోడీ మీకు ఇవ్వకపోతే మీరు ఎట్లా బతకరంటే ఏముంది ఆలుగడ్డలు తిని బతకొచ్చు, మట్టి తిని బతకొచ్చు, బతుకుడికి ఏమవుతుంది? నరేంద్ర మోడీ ఉండాలన్నటువంటి ఆలోచన చూడు. మట్టి తిని బతకొచ్చు, ఆలుగడ్డలు తిని బతకొచ్చు. చాలామంది మట్టి కూడా తింటారు, కొంతమంది మనం మన్ను తినే పాములు తిన్నట్టు మనుషులు కూడా మన్ను తింటాము. మన్ను తినేటువంటి పొజిషన్ ఉన్నది ఈ నరేంద్ర మోడీ కాలంలో, ఈ పాపాత్ముని కాలంలో అని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం. మీరందరూ వీడియో చూసిన ఎంబడే లైక్ చేయాలి, షేర్ చేయాలి, 10 మందికి పోయేటట్టు చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి మీరంతా. प्रधानमंत्री मोदी को ये परमात्मा मानते हैं, उनकी पूजा करते हैं। ऐसा कैसे हो सकता है कि पॉलिटिशियन को लेकर लोग इतने अंधे हो गए? और ये इकलौते नहीं है, मैंने पिछले वीडियो में आपको उसके कई और उदाहरण दिए थे। बीजेपी के टिकट पर तो कुत्ता भी खड़ा हो जाए हम जिता, ये सच है। अगर कुत्ता भी आएगा उसको भी जिताएंगे। तो फिर చూసినావా ఎట్లా మాట్లాడుతుంది? మనిషి దయ్యం, ఒక రాక్షసి. బీజేపీ ఒక మనిషిని పరమాత్మని చేసి, ఒక దేవుని చేసి పూజ చేస్తామని అంటూ ఉన్నారు. ఒక పొలిటీషియన్ రాజ్యాంగ పరంగా ఎన్నికల్లో నిలబడి ఓట్లు వేసి గెలిచేతోని దేవుణ్ణి అంటున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ తీసుకొచ్చి కుక్కను నిలబెడితే కుక్కను గెలిపిస్తామని చెప్పి ఈ దయ్యం ఉందా? కొరిమి దయ్యం ఎట్లా ఉంది చూడు. దయ్యం లేక ఒక రాక్షసి కుక్కను నిలబెడితే కుక్కను కూడా గెలిపిస్తామంటుంది. ఓ గాడిద కొడుకు తెలుగు రాష్ట్రాలలో నేను 5,000 పెట్రోల్ పెడితే కూడా పోసుకుంటా అంటున్నాడు. ఇలాంటి సైకోలు వెధవలు ఉన్నంత కాలం ఈ దేశం ఎట్టుపోతున్నది అనేది మీరే ఆలోచించండి. 5,000 పెట్రోల్ పోసుకొని ఎన్ని కిలోమీటర్లు పోతున్నాడు? 10 కిలోమీటర్లు పోతే 5,000కి 10 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు పోతే ఎన్ని కిలోమీటర్లు? 50,000. 50,000 100 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు పోతే ఎన్ని అవుతుంది? 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు పెట్టి 1000 కిలోమీటర్లు పోయేస్తారంట ఆ గాడిద కొడుకు. ఇలాంటి విధవలు ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరు ఏం చేస్తారో మీరే చెప్పండి. ఈ దయ్యం ఎట్లా చూడు. अंधविश्वास नहीं, भक्त हैं। अंधविश्वास नहीं है, हम भक्त हैं। मेरे हिसाब से कोई ज्यादा नहीं है। अब मैं 10 साल से बनियान पहन रहा, देखो आप। भगवान है हमारे, हम उनकी पूजा करते हैं। ऐसा हुआ है इमोशनल मैनिपुलेशन और ब्रेन वॉशिंग की वजह से। ब्रेन वॉश में बड़े स्केल पर देश में लोगों का ब्रेन वॉश किया गया है, और जो माफिया यहाँ पर ब्रेन वॉश कर रहा है लोगों का, वो ఇంత ప్రమాదకరంగా ఈ దేశాన్ని ప్రజలను తయారు చేసిండు. దేవుని పేరు చెప్పి, రాముని పేరు చెప్పి, గతి లేనోడు, ఇల్లు లేనోడు, అన్నం లేనోడు, ఇలా బతకలేనోడు కూడా మోడీ కోటేస్తామనేటట్టు తయారు చేశారంటే ఎంత పిచ్చి లేచిన సైకోలు తయారు చేసారో చూడండి. వాళ్ళు ఏమైనా చేస్తారు మోడీ కోసం అనేది. ఈ దేశంలో రాజ్యాంగం ఉండంగా, స్కూళ్ళు ఉండంగా, కళాశాలలు ఉండంగా, ఇలా డిగ్రీ కాలేజీలు ఉండవు, యూనివర్సిటీలు ఉండి, డాక్టర్లు ఉండి, సైకాలజిస్టులు ఉండి కూడా ఇలాంటి విధవలను మనం ప్రోత్సహిస్తున్నామంటే ఎలాంటి ఘోరమైన పరిస్థితి ఉందో మీరే ఆలోచన చేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 100% వాస్తవం తెలుసుకోవాల్సిందే విజ్ఞప్తి. और अहंकार भरता है कि आप महान हो क्योंकि आप हिंदू धर्म के पैदा हुए। दूसरा डिपार्टमेंट आपको एहसास दिलाता है विक्टिमाइजेशन का, कि सदियों से, 1000 सालों से आपके पूर्वज विक्टिम बनकर रहे थे। तीसरा डिपार्टमेंट आपके अंदर डर भरता है कि आपको खतरा है उन लोगों से। और चौथा डिपार्टमेंट यहाँ नरेंद्र मोदी को मसीहा बनाता है। सिर्फ नरेंद्र मोदी ही आपको बचा सकते हैं। पहले 3 डिपार्टमेंट्स की मैं 3 अलग-अलग वीडियोस में ऑलरेडी बात कर चुका हूँ। अब वक्त है इस चौथे डिपार्टमेंट को एक्सपोज करने का। नरेंद्र मोदी की कल्ट ऑफ पर्सनैलिटी, कैसे इनकी ఈ దేశంలో మనల్ని కాపాడేది ఎవడు? మనల్ని కాపాడేది మనలో ఎవరన్నా మన మీద దాడి చేస్తే కాపాడేది పోలీసులు, మన ఆరోగ్యం ఖరాబ్ అయితే కాపాడేది డాక్టర్లు, మనకు ఏమన్నా ఆస్తుల పరంగా కొట్లాటలు అయినప్పుడు కాపాడేది కోర్టులు. కానీ ప్రజలు మూర్ఖజనమైనటువంటి అంధవిశ్వాసం, గుడ్డి భక్తులు నరేంద్ర మోడీ మమ్మల్ని కాపాడతారని చెప్తా ఉన్నారు. మనల్ని ఎవరు కాపాడతారు? మనం దగ్గర ఉన్నటువంటి ప్రజలు కాపాడతారు. ఏమైనా కింద పడితే ఒక పులి వచ్చి, కుక్క వచ్చి దాడి చేస్తే ఊరు పక్క వాళ్ళు కాపాడతారు. ఇంకా ఆరోగ్యం గలపై లోపల రోగం వస్తే డాక్టర్లు కాపాడతారు. ఇంకా ఏమన్నా ఎవరన్నా ఊర్లో వాళ్ళు దాడి చేస్తే పోలీసు వాళ్ళు కాపాడతారు. ఇంకా ఏదన్నా టెక్నికల్గా వచ్చి కోర్టు పరంగా అంటే న్యాయపరంగా వస్తే కోర్టులు కాపాడతాయి. కానీ ఈ పిచ్చి లోకం కొంతమంది మన్ను తిని ఇలా
ఆలుగడ్డలు తిని మన్ను తిని బతుకుతామని ఇట్లా చెప్పిండు చూడు ఇప్పటిదాకా. అలాంటి పిచ్చి లోకం ఏం చెప్తుందంటే నరేంద్ర మోడీ మమ్మల్ని కాపాడతారు అంటారు. ఇంత సిగ్గు తప్పి నిర్సిగ్గుగా మాట్లాడుతున్న వాళ్ళని వీళ్ళని ఏమనాలి, ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని దేశంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాంటి మనుషులనే తయారు చేస్తున్నారు నరేంద్ర మోడీ. ఇలాంటి వాళ్ళని తయారు చేస్తారు, కొంతమంది తయారయ్యారు అనేది దీని కాన్సెప్ట్. इतने सारे फेलियर्स के बाद भी लोगों को इमोशनली मैनिपुलेट किया जाता है कि लोग इन्हें भगवान मान बैठे। आइए जानते हैं आज के इस वीडियो में। చూడండి వీడియోలో చూడండి మొత్తం. जून 2013 की बात है दोस्तों। राइटर नीलांजन मुखोपाध्याय ने जून एक किताब 2013 नरेंद्र मोदी के ऊपर ये एक बायोग्राफी थी। इस किताब में लिखा गया कि कैसे नरेंद्र मोदी जब 6 साल के थे वडनगर रेलवे स्टेशन पर गुजरात में वो चाय बेचा करते। ये चाय बेचने वाला किस्सा तभी से लेकर नरेंद्र मोदी की संघर्ष की कहानी का ये एक मेजर टॉकिंग पॉइंट रहा। 2015 में जब टाइम मैगजीन ने प्रधानमंत्री मोदी का इंटरव्यू लिया तो उन्होंने बताया कि कैसे वो एक बहुत गरीब परिवार से आते थे, कैसे बचपन में वो चाय बेचा करते थे रेलवे स्टेशन पर। इनकी एग्जैक्ट लाइनें सुनिए। मैं पॉवर्टी में पैदा हुआ हूँ, बचपन में मेरा पूरा बचपन पॉवर्टी में बीता है। मेरे लिए पॉवर्टी एक तरीके की पहली इंस्पिरेशन थी मेरी जिंदगी में। लेकिन कितनी सच्चाई है इन बातों में, बहुत से लोगों ने మీరు గుర్తుపెట్టుకోండి. నరేంద్ర మోడీ ఏమంటున్నాడంటే నేను పేదరికంలో పుట్టినా, ఒక రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినా, నేను పేదల కడుపులో పుట్టినా నేను ప్రధానమంత్రి అని చెప్పి ఇందులో పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా మిమ్మల్ని అందరినీ కాపాడుతా అని చెప్పిండు. ఇందులో నిజం ఉందా? ఆయన చెప్పినటువంటి నిజం ఉందంటే పచ్చి అబద్ధం ఇది. ఈడు ఛాయ్ అమ్మలేదు, ఈ వ్యక్తి ఛాయ్ అమ్మలేదు. ఛాయ్ హోటల్కి యజమాని. ఆ టైంలో హోటల్ ఉండడమే పెద్ద గొప్ప. హోటల్కి యజమాని అయినటువంటి ఇతడు అప్పటికే డబ్బులో ఉన్నటువంటి సావుకారి మనోడు. కానీ నేను ఛాయ్ అమ్మినని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పిండు. అది మీరే చూడండి, అన్ని అబద్ధాలే. నేను ఛాయ్ అమ్మిన, రైల్వే స్టేషన్ ఛాయ్ అమ్మిన, పచ్చి అబద్ధం అది. చూడండి ఇక్కడ నేను टाइम टू टाइम सवाल उठाए, जैसे कि नरेंद्र मोदी के बचपन की ये फोटो देखिए। 1950 यानी 1950 में पैदा हुए। क्या उस समय किसी गरीब परिवार में पैदा हुए बच्चे के पास ऐसे कपड़े होंगे? जरा खुद ही सोचकर देखिए। सूट तक पहन रखे हैं इन्होंने अपनी बचपन की फोटोज। ఎవడన్నా పేదరికంలో ఉన్నోడు, అడకతినతోడు, ఇలా ఛాయ్ అమ్మతోడు ఎవడు? ఇల్లు లేనోడు, తల్లి లేనోడు, తండ్రి లేనోడు ఛాయ్ అమ్ముతాడు. కానీ కోట్లు వేసుకొని ఉన్నాడు ఇక్కడ మనోడు. చూడండి మీరు ఇక్కడ ఎట్లా ఉన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో ఇక్కడ చూడండి. ఈ పక్కన కోట్లు వేసుకొని కాలు మీద కాలు పుట్టినప్పుడు 5వ తరగతి 6వ టైంలో కోట్ వేసుకొని ఎంత మోజుగా ఉన్నాడంటే బాగా బలిసిన కుటుంబంలో పుట్టి మందిని ముంచడానికి అలవాటైనటువంటి నరేంద్ర మోడీ జీవితం లోపల మోసం చేయడమే పరమావధి పెట్టుకొని వచ్చిండు తప్ప ఇంకోటి కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పచ్చి అబద్ధాలతోని దేశ ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తూ ఆయన అరంగేటనం చేసిన సంగతి, ఈ నిజాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం. చూడండి ఇక్కడ ఫోటోలు, ఇక్కడ మీకు వెరీ క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఒక్కసారి చూడండి. అగో यानी 1950 में पैदा हुए थे। क्या उस समय किसी गरीब परिवार में पैदा हुए बच्चे के पास ऐसे कपड़े होंगे? फोटो देखिए, सूट तक पहन रखे हैं इन्होंने अपनी बचपन की फोटोज में। मैं खुद 1994 ఇప్పుడు కాదు ఆయన 75 ఏళ్లకు ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పుట్టినటువంటి నరేంద్ర మోడీ ఆ టైంలో మన వాళ్ళకు షూట్ బూట్ ఉన్నాయా ఎవరికైనా ఛాయ్ అమ్మతానికి? షూట్ బూట్ అంటే బాగా బలిసిన కుటుంబంలో పుట్టిండు, అడ్డగోలిగా తెగబలిచిన కుటుంబంలో పుట్టి పేదవాడిని అన్ని బిల్డప్ ఇస్తూ ఈ దేశ ప్రజలను మోసం చేస్తూ మొదటి నుంచి కూడా అదే పని మీద ఉన్నటువంటి నరేంద్ర మోడీ మోసం చేయడమే. ఒక్కరిని మోసం చేస్తే పర్వాలేదు, ఒక కుటుంబాన్ని మోసం చేస్తే పర్వాలేదు, ఒక ఊరును మోసం చేసగలదు, ఈ దేశాన్నే మోసం చేసినటువంటి నయవంచకుడు నరేంద్ర మోడీ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్నే మోసం చేసిండు, అబద్ధం చెప్పిండు అన్ని. मिडिल क्लास फैमिली में पैदा हुआ हूं, लेकिन मेरी तो बचपन की ऐसी कोई फोटो नहीं मिलेगी आपको जिसमें मैंने कोई सूट पहन रखा। और नरेंद्र मोदी अपने आप को गरीब ही नहीं, बहुत गरीब परिवार का बताते हैं। इंडिया टुडे ने इनकी पुराने घर की एक फोटो पब्लिक చూడండి. ఇక్కడ ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు ఎప్పుడో ఇది తాత ముత్తాతలు పుట్టినప్పుడు ఇల్లు చూపిస్తారు. ఇవన్నీ పచ్చి అబద్ధం. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 2 సార్లు ప్రధానమంత్రి అయినోడు గరీబ్ ఉంటాడు. ఇప్పటికి అవే ఇల్లు చూపిస్తారంటే ఎంత బద్మాషిగాళ్ళు వీళ్ళు, ఎంత మోసగాళ్ళు, ఎంత నయవంచన ఈ దేశంలో ప్రజలు చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎవడో బట్టబాజిగాళ్ళకు బీజేపీలో టికెట్ ఇస్తే ఆ టికెట్ వచ్చి గుడ్డి జనం మనం పోయి గెలిపియాలన్నా? మీరందరూ అందుకనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ ధర్మం, కంపల్సరీ అది మీ బాధ్యత అనేది గుర్తుపెట్టుకోండి. రేపు కంపల్సరీ మధ్యాహ్నం వరకు మొత్తం లక్షలకు వెళ్ళిపోవాలి. करी थी स्क्रीन पर देखिए। बहुत बड़ा घर नहीं है, लेकिन क्या आपको ये 1950s की किसी बहुत गरीब परिवार का घर दिखता है? परिवार में नरेंद्र मोदी के 5 भाई और 1 बहन है।
2 साल पहले नरेंद्र मोदी के छोटे भाई प्रहलाद मोदी ने कहा था कि उन 5 भाइयों में से जिसका नंबर लगता था वो मदद करने चले। राहुल मोदी, उनके हाँ। पिता ने पूरी प्रहलाद जिंदगी चाय मोदी। बेची, उन 5 भाइयों और एक बहन को बड़ा किया। इसलिए नरेंद्र मोदी को चाय बेचने वाले का बेटा कहना चाहिए। ये पत्रकारों की गलती है। ఇది ఒక్కటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరిని కూడా పట్టించుకొని నరేంద్ర మోడీ ఆయన ఛాయ్ బేజ్నే వాళ్ళని చెప్పడం అనేది పత్రికల్లో ఉన్నటువంటి విలేకరులు చేసినటువంటి సగం మంది నరేంద్ర మోడీ తన పైసలు తీసుకొని లుచ్చాగాలు చెప్పినటువంటి అబద్ధాలు తప్ప ఇంకోటి కాదు. కొంతమంది పని కట్టుకొని చేసిరు. నరేంద్ర మోడీ ఇలా ఛాయ్ వాళ్ళ అంటే నిజంగా ప్రజలు మొత్తం ఛాయ్ వాళ్ళు అనుకోరు, కానీ ఛాయ్ వాళ్ళ కాదు. అప్పటికే కోటీశ్వరుడు ఈ ప్రజలను నట్టేట ముంచినటువంటి నయవంచకుడు అనేది గుర్తుపెట్టుకోండి మీరంతా. पूरी जिंदगी, इसीलिए कहा जाए तो चाय बेचने वाले का बेटा कहना चाहिए, चाय बेचने वाला नहीं कहना चाहिए। 2014 में कांग्रेस पत्रिका वाला तप्पा అని చెప్తా ఉన్నాడు कि नरेंद्र मोदी कभी चाय वाला नहीं थे, बल्कि वो एक कैंटीन ठेकेदार थे। ఆయన को कैंटीन ओनर ఆయన. लेकिन 2021 में बीजेपी ने भी ये कैंटीन वाली चीज अनइंटेंशनली एक्नॉलेज करी थी। रेलवेज मिनिस्टर अश्विनी वैष्णव ने इंस्ट्रक्ट किया ऑफिशियल्स को कि वो वडनगर रेलवे स्टेशन पर एक कैंटीन को ब्यूटीफाई करें। इंडिया टुडे के आर्टिकल में यहाँ क्लियरली लिखा हुआ है और इसके नीचे एक फोटो भी लगी है इस टी स्टॉल स्लैब। लिखे गए CNN के इस आर्टिकल को देखिए। नीलांजन मुखोपाध्याय खुद कहते हैं कि मोदी की जो पॉवर्टी की कहानी है वो ग्रॉसली एग्जैजरेटेड, यानी कि बहुत बढ़ा चढ़ाकर लोगों को అక్కడ చాలా మంది ఇప్పుడున్నటువంటి చాలా మంది చెప్పారు నరేంద్ర మోడీ పేదవాడు అనేది కట్టుకథ. నరేంద్ర మోడీ ఒక క్యాంటీన్ ఓనరు. ఆ టైంలో హోటలున్నా బస్సులున్నా ఏమున్నా పెద్ద ఓనర్లు కోటీశ్వరులు ధనవంతులతో సమానం కాబట్టి నరేంద్ర మోడీ పనిచేసినోడు గాడు క్యాంటీన్కి ఓనరు. అంత ధనవంతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ నేను ఛాయ్ అమ్మినని చెప్పి బిల్డప్ కొట్టి దేశ ప్రజలను అబద్ధాలతో ముంచెత్తిండు తప్ప ఇంకోటి కాదు అన్న సంగతి జగమెరిగినటువంటి సత్యమని మీరు గుర్తించాలని చెప్తాను. इतना ही नहीं, एक दूसरे आर्टिकल में नीलांजन बताते हैं कि नरेंद्र मोदी के पिता के पास इतने पैसे थे कि वो मोदी और उनके भाइयों को स्कूल भेज पाए। और स्कूल जाने का मतलब था कि वो कहीं और फुल टाइम काम नहीं कर सकते थे, तो स्कूल के बाद अपने पिता का हाथ बटाया करते थे। ఆ టైంలో నరేంద్ర మోడీ పిల్లలను ఇలా మనకు భారతదేశానికి స్వాతంత్రం 1947 వస్తే 1947-46 మధ్యలో పుట్టిన 46-47 మధ్యలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ ఆయనకు అప్పుడు ఆ టైంలో స్కూల్ పోవడానికి డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులు ఉన్నాయంటే ధనవంతం అనుకుంటాం. అందరు చదువుకోలే, అప్పుడు చదువులేదు. పిల్లలను కూడా పని చేయించేవాడు కాడంటే స్కూల్కు డైరెక్ట్ పంపించి పని చేసేవాడు కాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి. बताया जाता है। नीलांजन कहते हैं ऐसा इसलिए किया जाता है ताकि इंडियन पब्लिक को एक आइडिया बेचा जा सके। मित्रों, मैं 55 में रेल के डिब्बे में चाय बेचता था। 1955లో రైలు డిపోలో నేను ఛాయ్ బేజిన అని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ. ఈ ఫోటోలు చూడండి, 1955లో ఆయన ఫోటోలు చూడండి ఎట్లున్నాయి. ఇది ఆయన పరిస్థితి. అంటే ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. ప్రజలు ఒక సప్ప అబద్ధాలు చెప్పి ఆయన పబ్బం గడుపుకుంటా ఉన్న సంగతి మీరు గుర్తించాలని చెప్తాం. నేను మీ ముందరికి వచ్చినా చెప్తా ఉన్నాడు అబద్ధం. कोई भी इंसान अगर समझदारी से सोचे तो वो जानता है कि इस बात से फर्क नहीं पड़ता। एक अच्छा नेता गरीब परिवार से भी आ सकता है और अमीर खानदान से भी आ सकता है, और यही चीज कही जा सकती है। అందులో తప్పు లేదు. నేను చెప్పేది నరేంద్ర మోడీ చెప్పిన దాంట్లో తప్పు ఉంది అంటలేం. ప్రజలను సేవ చేయాలనుకుంటే జవహర్లాల్ నెహ్రూ, మోతిలాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ ధనవంతమైన కుటుంబంకి వెళ్ళి వచ్చారు. వస్తే పర్వాలేదు, కానీ పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిరని చెప్తే దాని కథ అలాగే ఉంటుంది. పేద కుటుంబం అంటే పేద ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మించడానికి చేసినటువంటి మోసమే ఈ నరేంద్ర మోడీ అబద్ధాల మాటలు. ఇలా ఆయన పేద కుటుంబంలోకి ఇచ్చిండా ధనవంతుల కుటుంబంలో వచ్చింది మనకు కాదు. ఆయన పేద ప్రజల కోసం ఏం చేసిండు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు 10 ఏళ్ల నుంచి అర్థమవుతుంది కదా, ఛాయ్ వాళ్ళు అన్నందుకు మనం మోసపోతా ఉన్నాం. ఆయన పెళ్ళం లేదు పిల్లలు లేరు అన్నందుకు మనం మోసపోతా ఉన్నాం. కానీ బట్టి మోసం జరుగుతూ ఉందన్న సంగతి ప్రజలు గుర్తించకపోవడం పెద్ద మోసం జరిగింది. नेता है डिक्टेटर के बारे में भी। उदाहरण के तौर पे बात करें, कंबोडिया का जो डिक्टेटर था पोल पॉट, वो एक अमीर खानदान से आता था। लेकिन इटालियन डिक्टेटर बेनिटो मुसोलिनी एक गरीब परिवार में पैदा हुआ था। उसके पिता एक ब्लैक स्मिथ थे और वो बड़े गर्व के साथ इन चीजों को प्राउडली एक्सप्रेस करते थे। ఇప్పుడు ఈయన ముసోలి యొక్క తండ్రి ఒక కమ్మర. ఆయన ఉన్నతమైనటువంటి ఒక ప్రధానమంత్రిగా ఎదిగిండు. ఆయన దేశ ప్రజలను ఎంతో అభివృద్ధి చేసిండు. పేద కుటుంబంలో ఒక బ్లాక్ స్మిత్ కుటుంబంలో పుట్టినటువంటి చాలా మంది ఉన్నత స్థానంలో ప్రజలకు సేవ చేశారు. కానీ నరేంద్ర మోడీ
పుట్టుక ధనవంతులు కొట్టి పేదరికంను చూపించుకున్నాడు. ఏంటంటే ఆయన చెప్పేదే, ఆయన పుట్టుక అబద్ధం, ఆయన చేసే పనులు అబద్ధం, ఆయన పాలన అబద్ధం, టోటల్గా ఆయన చేసేది మోసం అనేది మీకు చెప్పదలుచుకున్నాం. वो जनता के बीच से निकल कर आया। रशियन डिक्टेटर जोसेफ स्टालिन के रशियन मोची थे, यानी जूते बनाने वाले। और दुनिया का सबसे ఇక్కడ రష్యన్ డిక్టేటర్ కూడా ఆయన ఖచ్చితంగా మోచి అంటే చెప్పులు చేస్తాడు. చెప్పులు కుట్టేటువంటి కుటుంబం లోపల వచ్చి ఆ దేశ రష్యాకు ప్రధానమంత్రి అయ్యాడు. అందులో తప్పలేదు. డిక్టేటర్షిప్ ఉన్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు అంటే పేదరికంలో ఉన్నాడు కూడా ఉన్నత స్థానానికి పోతాడు అని చెప్పి అర్థం అక్కడ. కానీ నరేంద్ర మోడీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తున్నాడు. ఎందుకు అనేది మీరు చెప్పాలి. हिटलर भी एक गरीब परिवार में पैदा हुआ, लेकिन हिटलर కూడా పేదరికంలో పుట్టాడు. ये नहीं कि उसने गरीबों के लिए काम किया था अपने करियर में। उनका जानते हो क्या, हिटलर चंदा धंधा का मॉडल चलाता था अपना खुद का। उसके समय में बहुत सी क्रॉनी कैपिटलिस्ट कंपनियों ने करोड़ों का प्रॉफिट कमाया। आईटी फार्मन, डॉयचे बैंक, BMW, कुछ गाड़ियों की कंपनीज जिनको आज आप जानते हैं और कुछ लोग इन गाड़ियों के पीछे बड़ा भागते हैं, पोर्शे, मर्सिडीज बेंज, फोक्सवैगन, इन सब कंपनियों ने चंदा डोनेट किया था हिटलर को अपने समय में। 2016 में BMW ने माफी भी मांगी थी इस चीज को लेकर। इस आर्टिकल को देखिए, रिग्रेट एक्सप्रेस किया था कि वो एक समय पर हिटलर को सपोर्ट किया करते थे। इंडिया की बात करें तो हाल ही में हमने देखा इलेक्टोरल बॉन्ड स्कैम। मैंने पूरा वीडियो बनाया इस पर कि कैसे ये एक घोटाला नहीं बल्कि घोटालों का भंडार था। बहुत सी कंपनियों को इससे फायदा हुआ और आम जनता को नुकसान। హిట్లర్ అంటే మహా ఖతర్నాక్ వాళ్ళకే ఆయన పాలన చూసి పెద్ద పెద్ద BMW లాంటి కంపెనీలు స్పాన్సర్ ఇచ్చినాయి. అది వేరు. స్పాన్సర్ అంటే ఒక కారు ఇచ్చినాయి, గంతిస్తాయి. హిట్లర్కు BMW లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కార్లు ఇస్తేనే అప్పుడు గొప్ప అందరు తిట్టిరు, ఎందుకు ఆ కంపెనీలు ఆయనకి ఎందుకు ఇస్తారని. కానీ ఇలా కంపెనీలు కార్లు కాదు, పెద్ద కుంభకోణాలు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ మింగుతా ఉన్నాడు. ఇలా ఎలక్ట్రో బాండ్లు పెట్టి నరేంద్ర మోడీ మింగుతా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు. ఇటల్ టైంలో కార్లు ఇస్తేనే BMW లాంటి కార్లు స్పాన్సర్ ఇచ్చారు. ఆయన వాడితే ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి వాడితే ప్రజలు వాడతారని నమ్మకంతో ఇస్తారు. కార్లు కాదు, ఇలా సంపద మొత్తం రాసిచ్చినటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. ఇది డేంజర్. तो मैं प्रधानमंत्री मोदी के मित्र जैसे कि गौतम अडानी से अमीर बनते रहे और देश के 80 करोड़ गरीब लोगों को 5 किलो मुफ्त अनाज लेने पर मजबूर कर दिया। बेरोजगारी और महंगाई ने गरीब लोगों की कमर तोड़कर रख दी है आज के दिन। अब तो ऐसी सिचुएशन आ चुकी है कि नरेंद्र मोदी खुद को गरीब परिवार का बताते हुए जिन राहुल गांधी को एलीट वर्ग का प्रोजेक्ट करते थे, युवराज कहते थे, आज वही राहुल गांधी खुल्लम खुल्ला गरीबों को कह रहे हैं कि वो गरीबों के हैं और नरेंद्र मोदी अडानी अंबानी जैसे अमीर सेठ के। अडानी को बिना मजदूरी बिना कुछ लाखों करोड़ रुपए देते हैं तो कहते हैं देखो 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 विकास हो रहा है। हमने मनरेगा किया, मजदूरी के लिए पैसा दे रहे हैं और कहते हैं गरीबों की आदत बिगाड़ रहे हैं। मैं आपका हूँ, वो उनके हैं। राहुल गांधी कह रहे हैं, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రాహుల్ గాంధీని ఏమంటాడంటే నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మహారాజాయే, రాజుల కుటుంబం, రాజు అని రాహుల్ గాంధీని అంటాడు నరేంద్ర మోడీ. కానీ రాహుల్ గాంధీ పేదల గురించి మాట్లాడతాడు. నువ్వు ఆదాని అంబానీలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు, పేదలకు ఇవ్వాలంటాడు. పేదలకు ఏమైనా పని చేసినప్పుడు రిపోర్టర్స్ మొత్తం కలిసి ఏమో పేదలను మోసం చేస్తున్నాడని చెప్తారు. కానీ నరేంద్ర మోడీ అదాని అంబానీలకు ఇచ్చినప్పుడు దేకో 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 వికాస్ అంటే అభివృద్ధి జరుగుతుంది అంటారు. ఇట్లా విలేకరులు మోసం చేస్తున్నారు. అంటే ఒక రాజ కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. ఒక మహారాజు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అంటే ఒక రాజు అంటే తన తాత ప్రధానమంత్రి, తన నాన్నమ్మ ప్రధానమంత్రి, తన తండ్రి కూడా ప్రధానమంత్రి, ముగ్గురు ప్రధానమంత్రులు భారతదేశానికి ఉంటే వాళ్ళ కొడుకు అంటే రాజు కాదు, యువరాజు పుట్టుక పుట్టినటువంటి రాహుల్ గాంధీ పేద ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టకాటక్ 8,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను, పేద ప్రజలకు కడుపు కొడుతున్నాడు. దరిద్రమైనటువంటి భావజాలం కలిగినటువంటి తోపతాశిల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముంచేస్తున్నాడు. ప్రజలను ఆకలికే కదా అలమటిస్తున్నాడు. నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తా ఉన్నాడు, ఈ దేశాన్ని పాడు చేస్తున్నాడు అని చెప్పి యువరాజు అనేటువంటి రాహుల్ గాంధీ ప్రజల గురించి మాట్లాడితే ఈ నరేంద్ర మోడీ ప్రజలను బ్రాహ్మణులు దించుతా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఇది ఎంత ప్రమాదమో మీరే చూడండి. कि जितना रुपया नरेंद्र मोदी ने अडानी को दिया है उतना रुपया वो देश के गरीब लोगों को देंगे। और मैं देश को फिर से दोहरा के कह रहा हूँ, जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना, उतना ही पैसा हिंदुस्तान के गरीब लोगों को। నిజంగా చెప్పిండు నరేంద్ర మోడీ 16 లక్షల కోట్ల రూపాయలు ఇలా ఆదాని అంబానీలకు ఇచ్చిండు కదా, అది నరేంద్ర మోడీ ఇష్టం. పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఆదానికి ఇచ్చిండు కదా, నేను అదే డబ్బును తీసుకొచ్చి పేదలకు పంచుతా అని చెప్తున్నాడు. అదే డబ్బును నేను పేద ప్రజలకు పంచుతాను. ఇప్పుడు ఎవడు యువరాజుగా పిలిచబడే రాహుల్ గాంధీ ఏమో పేదల పక్షాన, పేదవాడు ఛాయామినోడేమో ఆదాని అంబానీలకు పోతున్నాడు.
ప్రజలేమో దేవుని గుడి కడతామంటారు. సిగ్గులేని మనము మనతో చెప్పుతో కొట్టుకున్నా మనకు సిగ్గు రాదు. ఇది పరిస్థితి. महालक्ष्मी योजना, पहली नौकरी पक्की योजना, इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाए. इन्होंने 22 अरबपति बनाए, हम करोड़ों लाखपति. प्रधानमंत्री मोदी इसका ज्यादा जवाब दे नहीं पाए. उल्टा उन्होंने कोशिश करी थी ये कहने की कि अडानी अंबानी एक्चुअली में कांग्रेस के साथ मिले हुए ने कोशिश करे इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है. मार्च में आई इस रिपोर्ट को అసలు ఏమంటావు అన్నాడు, మొన్ననే చెప్పినాం. సంవత్సరం 10 కాలం నుంచి ఆదాని అంబానీ పేరెత్తనిక భయపడ్డ నరేంద్ర మోడీ ఎలక్షన్లు రాగానే రాహుల్ గాంధీ ఆదాని అంబానీల పేరు ఎత్తలేరు, ఎందుకు, ఎంత మాలు ఉటాయా, కితనా మాలు ఉటాయా అంటే ఎన్ని కోట్లు తీసుకున్నారు అని చెప్పి అంటే ఎంత అబద్ధాల మాటలు, పచ్చి బజారు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ నరేంద్ర మోడీ. మీరు ప్రజలుగా మీరు ఆలోచించకపోతే, మీరు ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి పంపకపోతే ఎంత ప్రమాదం ఉందో మీరు చూసుకోండి. भारत में इनकम इनइक्वालिटी 100 साल में सबसे ज्यादा हो गई. इतनी बुरी हालत अंग्रेजों के जमाने में भी नहीं होती थी. ऐसे में अगर राहुल गांधी ने संकल्प लिया कि अगले 5 सालों में वो सभी 22 करोड़ गरीब लोगों को गरीबी से निकाल देंगे, तो इसमें क्या गलत थी. लेकिन पीएम मोदी इस बात पर भी तंज कसने लगे. उनके पास खुद कोई अपना विजन नहीं है. 80 करोड़ लोगों के हाथ में कटोरा पकड़ा दिया. 5 सालों నిజానికి చెప్పాలంటే నరేంద్ర మోడీ దగ్గర విజన్ లేదు, తొక్క లేదు. నరేంద్ర మోడీ అనేతోని దగ్గర విజన్ లేదు, తొక్క లేదు. ఇక్కడ 140 కరోड़ జనతాకే హాత్ మే కటోరా పకడా అంటే బుచ్చం ఎత్తుకునే పరిస్థితి చేసిండు. ఈ దేశంలో ప్రజలందరినీ బుచ్చం ఎత్తుకోవడానికి రెడీ చేసినటువంటి అరవీర భయంకరుడైనటువంటి పిచ్చి నరేంద్ర మోడీ. ఈయన దగ్గర ప్లాన్ లేదు, బీన్ లేదు. వీళ్ళు నమ్మినోళ్ళు కూడా మీరు ఒక్కసారి అందరినీ ఒకసారి మైండ్ పెట్టుకొని చూడండి, పిచ్చి సన్నాసులే నరేంద్ర మోడీని నమ్ముతా ఉన్నారు. ఇలా 140 కోట్ల మంది జనాభా యొక్క చేతుల కటోర పెట్టి అడుక్క తినమని చెప్పనీకి తయారైండు. ఈయన దగ్గర ప్లాన్ లేదు, ఏం లేదు, తొక్కలేదన్న సంగతి మీరు గుర్తిరగాలి. పచ్చి అబద్ధాల కూర ఆయనకి ఏం తెలియదు. ఆయన చదువు లేదు, బంకశకలు లేదు. अनाज वाली स्कीम एक्सटेंड कर दी. ना रोजगार का कोई प्लान बताया है, ना महंगाई कंट्रोल कैसे होगी ये बताया, ना गरीबी कैसे हटेगी ये बताया. और जब राहुल गांधी ने सबके लिए रोजगार की बात करी तो प्रधानमंत्री मोदी उनका मजाक उड़ाने लग गए. कांग्रेस के शाहजादे ने अभी घोषणा की, आप भी सुनकर के हंसोगे. सुनाओ, जोरों में हंसना पड़ेगा आपको. आपको ये भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं क्या, ये आपका पर्सनल एक्सपीरियंस है क्या? फरवरी 2020 में गुजरात में नमस्ते ट्रम्प इवेंट हुआ था. तो गरीबों को छुपाने के लिए एक 1600 फुट लंबी दीवार बनाई गई थी. जरा खुद सोचकर देखो, 1995 से लेकर 2020 25 साल से गुजरात में बीजेपी की सरकार थी, जिनमें से 3 बार तो खुद नरेंद्र मोदी ही चीफ मिनिस्टर थे. लेकिन इनसे गरीबी नहीं हटाई गई, गरीबों को छुपाने लग गए. G20 समिट के समय दिल्ली में भी అయితే రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడుతుంటే జోక్ అంటాడు, రాహుల్ గాంధీ పిచ్చోడు అంటాడు. అవన్నీ మాట్లాడమే కాదు, రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పడం కాదు. గుజరాత్లో ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గరీబ్ హటావో అన్నాడు కదా, గుజరాత్లో గరీబ్ హటావో కాదు, పేదరికం అనేది పెంచి పోషించుడు. పేదరికల్లా చచ్చిపోయే పొజిషన్లో ఉన్నారు గుజరాత్లో. గుజరాత్ ప్రజల యొక్క బతుకులను ఆగము చేసిన పచ్చి మోసగాడు, పచ్చి దుర్మార్గుడు ఈ నరేంద్ర మోడీ. ఈ నరేంద్ర మోడీని నమ్మి మీరు ఆగమైపోతా ఉన్నారని చెప్తా ఉన్నాం डायरेक्ट. कुछ बस्तियों को हरे पर्दे के पीछे ढक दिया गया था, यानी कि इन गरीब लोगों की मूवमेंट को भी చూడండి ఎట్లా ఉంది గుజరాత్. इसी के तहत ये पूरी दुकान गुजरात ఇది గుజరాత్, ढक दी गई है, जो थोड़ा झुग्गी टाइप घर ఇది గుజరాత్. ఎట్లా ఉంది గుజరాత్. सोचिए कि ये कितना डीह्यूमनाइजिंग है. कोई आपसे कहे कि तुम अच्छे नहीं लगे, तुम तो एक दाग धब्बा हो. वो गोरे सेठ आ रहे हैं हमारे. నిజానికి గుజరాత్ల యొక్క పరిస్థితి ఏందనే నేను ముందే చెప్పిన. గుజరాత్లో పచ్చి సరాయి దాగి 60 మంది ప్రజలు రోడ్డు మీద పడి కొట్టుకొని చచ్చిపోయారు. ఈ దుర్మార్గుడు పట్టించుకోలే. పెద్ద తోపతాసిరి పేద ప్రజల చెప్తానా ఒక దయ్యం అయి పట్టింది ఈ దేశానికి నరేంద్ర మోడీ. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీని చిత్తుగా ఓడించాలని చెప్తా ఉన్నాం. డేంజరస్ క్యాండిడేట్ అని చెప్తా ఉన్నాం. గుజరాత్ ఘోరంగా ఉంది. ఇప్పుడు చూడండి గుజరాత్ ఎట్లా ఉంటుందో మీకు కనబడుతుంది. ఇక్కడ చూడండి. कोई सुनकर उन गरीबों की सोचो, उन्हें कैसा लगा हो. గుజరాత్ లో ఎట్లా గుజరాత్. तो इन सब चीजों के चलते नरेंद्र मोदी की जो गरीब परिवार वाली ब्रांडिंग अब ये लगभग खत्म हो चुकी है. लेकिन उनकी कल्ट ऑफ पर्सनैलिटी का ये केवल एक हिस्सा है. दूसरा हिस्सा यहाँ पर आता है उनके परिवार को लेकर. व्हाट्सएप पर और मोदी मीडिया के जरिए आपको बार बार बताया जाता है कि नरेंद्र मोदी इतने महान हैं क्योंकि उन्होंने देश के लिए రైట్.
ఆయన యొక్క పేదోడు గరీబ్ ఆటావో పేదల కోసం ఉంటా అంటాడు, షూట్ బూట్ వేసుకొని మంచిగా నిలబడతాడు, బాగా తిని బలిసి నిలబడతాడు. రెండోది, ఇలా వాట్సాప్ యూనివర్సిటీలో ఈ దేశానికి అత్యంత ప్రమాదకారులు ఎవడంటే వాట్సాప్లలో నరేంద్ర మోడీ గురించి ఎవడైతే మెసేజ్ పెడతో ఈ వెధవలే దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గురించి ఎవడెవడైతే వాట్సాప్ యూనివర్సిటీలో పెడతాడో వాడే ఈ దేశ ప్రజలను నాశనం చేయడానికి పునాదులు చేస్తున్నది ఈ వాట్సాప్ దొంగలే. వాట్సాప్లో ఎవడెవడైతే నరేంద్ర మోడీ గొప్పతనం పెడతాడో వాడే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే లుచ్చా అని చెప్పి మీరు గుర్తుంచుకోండి అని చెప్తా ఉన్నారు వెరీ క్లియర్గా. నరేంద్ర మోడీ వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టేటువంటి అలాంటి అంధభక్తులు వాళ్ళు సావనన్న చేస్తారు, ఎవరైనా చంపనన్న చంపుతారు తప్ప నరేంద్ర మోడీ గురించి చేస్తారు. అది ఆ సైకోలు చేసేటువంటి పని, మీరు గుర్తుంచుకోరని చెప్తా ఉన్నారు. గుజరాత్ ప్రజల యొక్క ఆకలి కేకలు ఆర్తనాదాలు ఆ గాడులకు వినబడవు. छोड़ दिया, अपनी पत्नी को छोड़ दिया। देखो वैसे ये एक पर्सनल मामला है, किसी पति पत्नी की आपस में ना बने, कोई बड़ी चीज नहीं है, बहुत से लोगों के साथ पेनलाने इट्सपेक्टेड लोग खुद इस पर्सनल बात में लाते हैं के तौर पर दिखाने के लिए। देश के लिए पत्नी को छोड़ दिया, सेंस है इस बात। प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी ने तो अपनी पत्नी को नहीं छोड़ा, तो क्या वो देश के लिए काम नहीं कर पाए? महात्मा ज्योतिबा फूले की पत्नी सावित्रीबाई फूले के बारे में तो सब जानते हैं, क्या उन्होंने देश के लिए महान काम नहीं किया? आपने अगर रामलीला देखी है तो उसमें भी देखा होगा कि कैसे सीता जी भी भगवान राम ఎంత మంచి ఎగ్జాంపుల్. ఇలా లాల్ బహదూర్ శాస్త్రి తన భార్యను ప్రధానమంత్రి చేసిండు, తన భార్యను ఇడిచిపెట్టిండా? జ్యోతిరావు పూలే చిన్న ఉన్నప్పుడు తన భార్యను పెళ్లి చేసుకొని ఆమెకు చదువు చెప్పి విద్యాబుద్ధులు చెప్పి పంతులమ్మని తయారు చేసిండు భార్యను జ్యోతిరావు పూలే. లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్ లాంటి మహానుభావులు భార్యలను ఎంతో ఉన్నతంగా చదువు చెప్పారు, కానీ ఈ దుర్మార్గుడు భార్యనే ఇడిచిపెట్టిండు. మళ్ళా దేశకేలి అంటాడు తోనే. ఇదన్నీ పచ్చి అబద్ధాలు అనేది మీరు గుర్తుంచుకోవాలి అని చెప్తా ఉన్నారు. और राम ने उन्हें बचाने के लिए क्या क्या नहीं किया। तो व्हाट्सएप यूनिवर्सिटी की एक कैसी घटिया नारी विरोधी मानसिकता है, जहां औरत को एक अड़चन की तरह व्हाट्सएप डेंजर पत्नी को एक अचीवमेंट की तरह दिखाते हो। और केवल पत्नी ही नहीं बल्कि नरेंद्र मोदी के परिवार को लेकर भी व्हाट्सएप माफिया यही बात फैलाता है। अरे औरों की तो छोड़ो, नरेंद्र मोदी खुद इस बात को बार बार दोहराते रहते हैं, कहते हैं कि उन्होंने अपने परिवार को देश के लिए छोड़ दिया। मेरे देशवासियों, परिवार सब कुछ देश के लिए छोड़ा। ఇది పెద్ద అబద్ధం. ఇదే చెప్తాడు ఎప్పుడు చూసినా, భాई और बहनों, मैं देश के लिए घर परिवार देश के लिए छोड़ दिया అంటే దేశం కోసం ప్రజల కోసం నా పెళ్ళాన్ని విడిచిపెట్టినా, నా కుటుంబాన్ని విడిచిపెట్టినా, నా ఇల్లు విడిచిపెట్టా. ఇది పచ్చి అబద్ధం. దేశం కోసం కానే కాదు, తెగబలిసి పెళ్ళాం నచ్చక, లేదంటే కుటుంబాల గుణం బాగలేక, క్యారెక్టర్ బాగలేక, అతలోడు 3 ఊటల అన్నం తింటే ఓర్వజాలక ఇడిచిపెట్టొచ్చిండు. ఓర్వజాలని వ్యక్తిన యవ్వని యొక్క నోటికాడు బుక్కను ఓర్వజాలడిన అసోటి క్యాండిడేట్. ఓ కలెక్టరు అద్దాలు పెట్టుకుంటే స్పెట్స్ పెట్టుకొని కనబడితే మన ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిండు. ఇంత ఖతర్నాక్ ఈయన. केसरी अखबार ने तो उनकी चरण वंदना करते हुए उनकी तुलना भगवान बुद्ध और महावीर जैन से कर डाली। लेकिन इन लोगों से मैं पूछना चाहता हूँ, कभी भगवान बुद्ध ने अपना घर छोड़कर ऐसे बयान दिए क्या? सम्माननीय आदरणीय दीदी, किसी औरत को कांग्रेस का विधवा कहा, 50 करोड़ की गर्लफ्रेंड कहकर अपमानित किया, समाज में नफरत का जहर बोया। सत्ता पाने के लिए भगवान बुद्ध ने ये सब नहीं किया था, वो तो खुद एक राजकुमार थे। वो तो सत्ता को, महल को और सिंहासन को छोड़कर जंगल में गए थे और उनके पीछे उनके माँ बाप, उनकी ఒకవేళ ఎంత మంచి ఎగ్జాంపుల్ అంటే ఈ దేశంలో గౌతమ బుద్ధుడు ఉన్నాడు. గౌతమ బుద్ధుడు ఒక మంచి రాజకుమారుడు, కోట్ల రూపాయల సంపద, అందాల భరినటువంటి భార్య. ఒక కొడుకు పుట్టిన తర్వాత భార్యను, కుటుంబాన్ని, రాజ్యాన్ని ఇసిపెట్టి గౌతమ బుద్ధుడు బయలుదేరిండు. ప్రజల ముంచనికే కాదు, ప్రజల మోసం చేయడం కాదు, రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి అడవిలో పోయాడు. జీవితం యొక్క సారాంశం తెలుసుకున్నాడు ఆయన. జీవితం అంటే ఏంది, అసలు బతుకులు అంటే ఏంది, పేదవాళ్ళు అంటే ఏంది, ఈ దేశం యొక్క పుట్టుకేంది, సావు ఏందని చెప్పి సావు జనన మరణాల గురించి ఆలోచన చేసి ఆయన ఒక మేధావి అయిపోయాడు. కానీ ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి మందిని ముంచడానికి వచ్చిండు ఈయన. అదే గౌతమ బుద్ధుడు ఏం చేసిండు, కొడుకును, భార్యను, రాజ్యాన్ని, తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టి అడవిలోకి పోయిన ఆయన. అడవిలోకి పోయినటువంటి రాజు ఆయన అయితే ఇవాళ మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చి ప్రజల ముంచడానికి వచ్చిండు నరేంద్ర మోడీ. ఇది పరిస్థితి.
इतनी यशोधरा और उनके बेटे राहुल तो राजमहल में सुविधाओं के साथ जी रहे थे। और जब बुद्ध की ज्ञान प्राप्ति हुई तो जानते हैं उन्होंने सबसे पहले क्या कहा था? oshonews.com पर ओशो के एक लेक्चर का ट्रांसक्रिप्ट दिया हुआ है। जब बुद्ध को ज्ञान प्राप्ति हुई तो पहली बात उन्होंने अपने शिष्यों से ये कही, मैं यशोधरा के पास जाना चाहता हूं, उससे बात करना चाहता हूं। ये सुनकर आनंद व्याकुल हो गए, बोले कि ये ठीक नहीं, लोग क्या कहेंगे। बुद्ध ने कहा मुझे उसका धन्यवाद करना है उसकी मदद के लिए, और जो मेरे साथ हुआ, जो मुझे मिला, इसका कुछ हिस्सा मुझे उसे देना है, ये उसका कर्ज है मुझ पर। और वो गए। यशोधरा ने उन्हें देखा, 12 साल का गुस्सा उनके अंदर था। वो बोली मुझसे कहकर तो जाते, क्या मैं तुम्हें रोकती? इतना भी विश्वास नहीं था मुझ पर। बुद्ध ने माफी मांगी, ये कहा कि मैं नासमझ था, अब समझ आई तो वापस आया हूं। सुनो, कुछ अद्भुत हो गया है। मेरा पहला दायित्व तुम्हारे प्रति, इसलिए वह अनुभव तुम्हारे साथ साझा करूंगा। यशोधरा की आंखों से आंसू झरने लगे। आप प्रधानमंत्री मोदी का इंस्टाग्राम अकाउंट देखिए जरा। प्रियंका चोपड़ा और निक जोनस की वेडिंग रिसेप्शन में गए, उन्हें बधाई दे रहे। इस वीडियो को देखिए। विराट कोहली और अनुष्का शर्मा के वेडिंग रिसेप्शन पे जाकर उन्हें गुलाब दे रहे हैं। मलयालम एक्टर सुरेश गोपी की बेटी की शादी में गए। टाइम्स नाउ की एंकर नविका कुमार के बेटे की शादी में मुकेश अंबानी ने हॉस्पिटल खोला तो वहां बधाई देने पहुंच गए। इस न्यूज आर्टिकल को भी देखिए। नरेंद्र मोदी ने गौतम अडानी के बेटे करण की ग्रैंड एंगेजमेंट सेरेमनी को भी अटेंड किया। तो बॉलीवुड सेलिब्रिटीज और अमीर सेठों की शादियों में जाने के लिए बहुत समय है इनके पास। हालांकि इसमें कुछ गलत नहीं है, इनकी मर्जी अगर ये जाना चाहे तो। लेकिन सवाल यहाँ पर ये, क्या केवल अपने भाइयों और परिवार को ही छोड़ना पड़ता है क्या देश के लिए? एबीसी के इस आर्टिकल को देखिए। अवनी दास रिपोर्ट करती है कि अक्टूबर 2023 में मोदी परिवार उनके भतीजे की शादी के लिए इकट्ठा हो रहा था, लेकिन एक इंसान वहां से गायब थे, नरेंद्र मोदी। आपने फोटोज और वीडियोस में जरूर देखा होगा कि प्रधानमंत्री मोदी अपनी माता जी से मिलने जाया करते थे, जो कि अच्छी बात है। लेकिन कभी आपने नोटिस किया कि केवल वहां 3 लोग होते थे इस मुलाकात में? प्रधानमंत्री मोदी, उनकी माता जी और कैमरामैन। कभी कभार मुलाकात ఆయన అన్నదమ్ముల పిల్లల పెళ్లిలు అయితే ఎవరి పెళ్లిలకు కూడా, ఆదాని పెళ్లిలకు, అంబానీల పెళ్లిలకు, వాళ్ళ పెళ్లిలకు, ఇలా ముఖేష్ అంబానీ పెళ్లిలకు, విరాట్ కోహ్లీ పెళ్లిలకు, సిరిఫాకు, అట్లా తమిళనాడు లాంటి దిగ్గజాల పెళ్లిలకు వస్తారు తప్ప తన కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లిలకోడు. కానీ ఇక్కడ గౌతమ బుద్ధుని గురించి మనం ఒకసారి చూస్తే, గౌతమ బుద్ధుడు ఒక్కసారి పోయి జీవిత రహస్యాలు తెలుసుకున్నాడు. తన భార్య, తన కొడుకు, తన తండ్రి, తన రాజ్యం కోసం ఎక్కడ పోయాడు గౌతమ బుద్ధుడు అని ఏడుస్తారు. ఏడ్చిలకు పోయిన తర్వాత ఈ ప్రపంచ జీవితం యొక్క సారాంశం తెచ్చుకొని ఆయన ఈ దేశాన్ని ఉద్యోరకుడు అయితే ఈ దేశంలో ప్రజల యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి, ప్రజల యొక్క మూర్ఖత్వాన్ని తొలగించడానికి, ఈ సమాజాన్ని జ్ఞానంలో ఎన్లైటన్ అంటే సమాజాన్ని మార్చడానికి పోయినటువంటి గౌతమ బుద్ధుడు లక్షలాది మంది ప్రజల యొక్క జీవితాలు మార్చి మూర్ఖత్వంలో, అంధకారంలో ఉండకుండా ప్రపంచాన్ని మారుస్తున్నాడని చెప్పినప్పుడు గౌతమ బుద్ధుని యొక్క భార్య యశోధర లాంటి ఆ తండ్రి, ఆ కొడుకులు ఆయన చేసినటువంటి సమాజ సేవను చూసి కన్నీళ్లు, ఆనంద బాష్పాలు రాచితే ఈ ఖతర్నాక్ క్యాండిడేట్ చూసి తన కుటుంబ సభ్యులను ఎవరి జోలికి కూడా. ఒకసారి గౌతమ బుద్ధుడు తన భార్యను కలిసినప్పుడు ఎక్కడ పోయినావు, ఏం చేసినావు, మమ్మల్ని ఎందుకు ఇచ్చిపెట్టిపోయినావు అని చెప్పి అడిగితే నేను ఆయన గురించి ఆయన చెప్పి కొంతమంది చెప్పారు. గౌతమ బుద్ధుడు లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకులను, తెలివిలేని ప్రజలను మారుస్తూ ఈ దేశ యొక్క లోక కళ్యాణం కోసం తిరుగుతూ ఉన్నాడు, సమాజాన్ని మారుస్తూ ఉన్నాడు అన్నప్పుడు భార్య, కొడుకు, తల్లిదండ్రులు అందరూ ఆనందంతో పొంగిపోయారు. కానీ ఇక్కడ భార్యను ఎప్పుడు పట్టించుకో, భార్య కాకరి చూస్తుంది నన్ను నరేంద్ర మోడీ ఈయన మీద మనోయ అని చెప్తారు. తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు వాడు చస్తే మాకేంది, పోతే మాకేంది అనుకుంటారు లోపల. అంత పెద్ద ప్రమాదకారి అయినా చూడండి, इंत डेंजर लोग होते थे, लेकिन वो हमेशा और कैमरामैन ही होते थे। 3 साल पहले बीबीसी कॉरेस्पॉन्डेंट तेजस वैद्या ने प्रधानमंत्री मोदी के भाई प्रहलाद मोदी से बात करी और सुनिए उनका क्या कहना था। तेरे परिवार అంటే ఇది మోదీ వాళ్ళ తమ్ముడు, అది పక్కన పెడితే తల్లి దానికి పోయినప్పుడల్లా కెమెరామ్యాన్ లేకుండా ఓడాయన తల్లి దగ్గరికి పోతే కెమెరామ్యాన్ కొంతమందిని దొరుకుని పోయి తల్లి ఏమేం చేసి మొత్తం ఫోటోలు తీసి బయట పడతారు. అన్ని అబద్ధాలు, పెచ్చి అబద్ధాలు. తల్లిని కూడా పట్టించుకున్న వ్యక్తి ఆయన. అది గుర్తు. అలా అన్న ఏమంటుడు, వాళ్ళ తమ్ముడు ఏమంటుడు మీరు చూడండి. सूचना कमावे। इस बात को लेकर स्पष्ट निर्देश होता है कि परिवार के बाकी सदस्य दूर ही रहे। प्रधानमंत्री मोदी की भतीजी सोनल मोदी ने भी यही बताया कि उनको मना किया गया है। उनसे पूछा गया कि शपथ ग्रहण समारोह में बहुत से लोगों को निमंत्रित किया गया, लेकिन उन्हें क्यों नहीं बुलाया गया? तो सुनिए उन्होंने क्या कहा था। नरेंद्र मोदी जी ने प्रधानमंत्री का शपथ ली थी, तब देश में से कई लोग गए थे, तब आपको न्योता मिला था या आपको जाने की इच्छा हुई थी? इच्छा ఈ బతుకు ఏడా ఇలాంటి తోపతాశిల ప్రధానమంత్రి దేశానికి అవసరమా? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిన్ను పిలిచిరామంటే చిచి చిచి అంటున్నాను, నన్ను విలువలేదు అంటున్నా. అంటే ఇంత దుర్మార్గుడైన ప్రధానమంత్రి మనకు అవసరమా? చిచి పాడైపోను.
ఇక చూడండి మీరు ఇక్కడ ఈయన అడుగుతా ఉన్నాడు, రిపోర్టర్ అడుగుతా ఉన్నాడు, మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ तो చూడండి ఇక్కడ మీరే చూడండి, नरेंद्र मोदी जी ने प्रधानमंत्री भार्या शपथ ली थी, तब देश में से कई लोग गए थे, तब आपको न्योता मिला था या आपको जाने की इच्छा हुई थी? इच्छा तो सबको होती है, पर अफसोस है कि हमें इनविटेशन नहीं दिया। నాకు పోవాలని ఉంది, నాకు పోవాలని కానీ నన్ను ఇన్విటేషన్ చేయలేదు, నన్ను విలువలేదు అంటే నా కుటుంబాన్ని మొత్తం దూరం పెట్టినటువంటి ఖతర్నాక్ క్యాండిడేటు. మీరు గుర్తుపెట్టుకోండి, పెన్లాన్ని నడి బజార్లో వదిలిపెట్టొచ్చును భార్యను, సతీమణిని, అంత డేంజరస్ క్యాండిడేట్ అయినా. G20 की थीम रखी गई थी वसुदेव कुटुंबकम, यानी पूरी दुनिया एक परिवार है, लेकिन खुद మళ్ళీ అదే ఇప్పటిదాకా ఫోటో చూసినాం కదా, అంబానీ యొక్క భార్య చేతులు పట్టుకోండి బిగ్గర పోయి నాకుతాడు ఇట్లా పోయి, అంబానీ భార్యను వాళ్ళని ఉండరు కదా సినీ ఫిల్లర్ను, పెద్ద పెద్దలు కోటీశ్వర్లు అయితే అలా పట్టుకొని ఇట్లానే ఉంటాడు ఇక ఇటువంటి చేతులు పట్టుకోండి నరేంద్ర మోడీ, కానీ భార్యను మాత్రం పిలవలేదు. అంత కథ మీరు తెలుసుకోవాలి మీరు ఫస్ట్. अपने से दूर रखा जाता है इस तरीके से, आखिर क्या कारण है? भगवान राम तो अपने परिवार के साथ रहते थे, रामुడు లక్ష్మణుడు సీత, कितना प्यार, సీత ఉంది రాముడు లక్ష్మణుడు. कि राम जनता के लिए काम नहीं कर पाए, उन्होंने तो राम राज्य स्थापित किया था जहाँ कोई गरीब बेरोजगार, ఈయన సుఖమైన ఆయన రాముడికి రామ్ భక్తం. రాముడు భార్యను వదిలిపెట్టిండా, రాముడు తమ్మిని వదిలిపెట్టిండా, లక్ష్మణ్ని వదిలిపెట్టిండా, భరత శత్రుఘ్నుని వదిలిపెట్టలే కదా. ఈయన ఎందుకు వదిలిపెట్టిండు? అంత రాముడిని ఆదర్శంగా, రాముడు లేడు గీముడు లేడు చెప్పుకోవడానికి రామభక్తుడు అంతే. పచ్చి అబద్ధాలు, పచ్చి దగాకోరు మీరు. అందుకనే ఏవిఎంఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రజలకు పంపండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకు పంపండి. ఈ పచ్చి అబద్ధాల కూరను ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో మీకు తెలియాలి. కనబడ్డ ఎంబడి లైక్ చేయాలి, షేర్ చేయాలి, ప్రజలకు పంపాలి. ఇదే మీరు చేయాల్సిన పని. मैं फिर से कहूंगा ये प्रधानमंत्री मोदी का अपना पर्सनल मैटर है, अगर वो बॉलीवुड अडानी अंबानी जैसे दोस्तों अंबानी चाहते हैं, अडानी अंबानी साथ नहीं, उनकी मर्जी। मुझे प्रॉब्लम इस बात से नहीं है, प्रॉब्लम इस बात से है कि इसे अचीवमेंट की तरह क्यों दिखाया जाता है कि मैंने अपना परिवार छोड़ दिया, देखो मैं कितना महान हूँ। होती है, इसका साइड इफेक्ट ये हुआ ఇది డేంజర్. నేను మహానుభావుని, నేను దేవుణ్ణి, నేను సుఖమైన సోలను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి, నా పిల్లాన్ని విడిచిపెట్టి, నా అన్నదమ్ముని విడిచిపెట్టి నేను దేశంకి వచ్చే, దేశం లేదు పొందలేదు. బెంజరిగాడై ఇవాళ పిల్లాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ఎవరెవరు మంచుకుంటే వాళ్ళ ఇళ్ళలో పోయి పంతున్నాడు, వాళ్ళ చేతులు పట్టుకుంటున్నాడు, వాళ్ళ విదేశాల్లో పోయి తిరుగుతూ ఉన్నాడు. ఇట్లా చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఏడనున్నా ఉంటే అంటారు చూడు మన ఊళ్ళలో ఎచ్చగున్నతనం, ఏమంటారు కమ్మగున్నతనం తిని ఎచ్చగున్నతనం అంటే రకం అనమాట. ఈయననే కమ్మగున్నతనం ఉండి ఎచ్చగున్నతనం అనేటువంటి ఖతర్నాక్ మోడీ ఈయననే. हिंदू युवा ब्रेन वॉश हो गए। होना ये चाहिए कि वो अच्छे से पढ़ लिख कर कुछ बने, काम धंधा करे, कुछ कमाए और अपने माँ बाप की सेवा करे, लेकिन नहीं, कुछ यूथ की क्या हालत हो गई है कि वो हाथों में तलवार लेकर मस्जिदों के सामने, अपने परिवार से, अपने माँ बाप से कोई मतलब नहीं। ఇప్పుడు నేను మాట్లాడుతున్నాగా, పనికిరాని యూత్లో ఎట్లా తయారయ్యారంటే నరేంద్ర మోడీ ఏమనంటే కత్తులు తలవార్లు పట్టుకొని ఈ మాధవిలత అనే ఒక దుమ్మరేష కాడ వెళ్ళింది, బయట వెళ్ళి బాణం వేస్తుంది ఆమె, ఇట్లా బాణం వేస్తుంది, కత్తులు పట్టుకుంటుంది, వయ్యారి బామ లేక ఇట్లా ఒలుపుడు ఒలుపుతారు. యూత్ కూడా కత్తులు పట్టుకొని మసీదుల ముందు ఇవ్వడానికి తయారయ్యారు. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్, వాళ్ళ యొక్క మైండ్ సెట్ను, వాళ్ళ యొక్క బతుకులను ఇట్లా తయారు చేసి నరేంద్ర మోడీ సైకోలను తయారు చేసి ప్రజల మీద కొలిరేసిండు అనమాట. నరేంద్ర మోడీ కోసం, దేశం కోసం మేము కత్తులు పట్టుకుంటాం, మేము ఇట్లా నిలబడతామని చెప్పి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసి యూత్ల మైండ్లు మొత్తం నాశనం చేసిండు నరేంద్ర మోడీ. ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను మాట్లాడితే నా మీద కూడా ఉల్టా మాట్లాడతారు, మన మీదనే మనకు ఉల్టా తిరగడానికి తయారు చేసిండు నరేంద్ర మోడీ. కత్తులు పట్టుకొని, తలవాళ్ళు పట్టుకొని మసీదుల ముందు నిలబడేటువంటి మాధవిలత అటువంటి పనికిరాని మహిళ కూడా ఈ దేశం మీద 2 మంత్రాలు నేర్చుకొచ్చింది. 2 మంత్రాలు సంతోషం మాట్లాడదు. మనం కూడా పడతాం. తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతను పోని నువ్వు నా ఇల్లమ్మందం నుంచి రుంపనముగా నొక్తు చోదమ్ముని ఇల్లమ్మరకు నాదవాక్కాన్ని సంప్రీతి జగన్మోహిని పుల్లబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన మనం నేర్చుకుంటే మనం కూడా అంటాం. మళ్ళీ ఆమె వాడింది నేను వాడలేను, నేను ఒక 2-3 పద్యాలు వాడతాను, మాధవిలతను వాడమని పాడలేదు అంటే ఆమె ప్రాక్టీస్ చేసే జనాలు ఏమనుకుంటారు, వాయబ్బా ఈ అమ్మాయి ఈ మాధవిలత ఎంత తోపనుకో, పెద్ద రోడ్డు మీద అవార టైప్ ఆమె. మసీదుల ముందర పోయి హంగామా చేస్తారు వీళ్ళు. వీళ్ళ పాడైపోను యువకులు మొత్తం, యూత్ మొత్తం ఇప్పుడు ఇలా రౌడీ నరేంద్ర మోడీ ఏమన్నా అంటే ఉరుకులాడతారు ఇట్లా, అంటే పిచ్చి లేచింది వాళ్ళకు, పిచ్చి లేపి ఎగిరిపిస్తారు వాళ్ళను. అందుకనే ఈ వీడియో షేర్ చేయమని కోరుతున్నాం మిమ్మల్ని.
मैं गरीब परिवार से हूँ। सेलिंग पॉइंट नंबर 2 था कि मैंने अपने परिवार को छोड़ दिया देश के लिए। और सेलिंग पॉइंट नंबर 3 अब आता है फकीरी। नरेंद्र मोदी अक्सर कहते हैं कि उन्होंने भिक्षा मांगकर गुजारा किया। कभी कहते हैं कि 35 साल के लिए, कभी कहते हैं 40 साल के लिए। 40 साल मैंने भिक्षा मांग करके खाया। బా ఎంత బద్మాష్ మాటలు. 40 ఏళ్ళు నేను అడక తిన్నా అని చెప్తున్నాడు. 40 ఏళ్ళు నేను అడక తిన్నా మాంకర్కాయ అంటే ఎన్ని అబద్ధాలు, ఎంత మాటలు. ఫకీర్ వేషం వేసిన అని చెప్తాడు. ఇది పచ్చి అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. కుటుంబాన్ని కూడా మొత్తాన్ని జీవితంలో నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రధానమంత్రి ఈయన. మీరు గుర్తుంచుకోండి. 30 साल तक 30 సంవత్సరాలు चलो इतनी तो बोलने में गलती हो सकती है, 35 साल हो 40 साल हो, लोग अक्सर भूल जाते हैं। लेकिन सवाल ये कि वो एमएलए पहली बार बने 2002 में, तब उनकी उम्र होगी 52 इयर्स। लेकिन उससे पहले 90s में ही पता नहीं कैसे उन्होंने फॉरेन टूर्स कर ली। ये फोटो గుర్తుపెట్టుకోండి. ఈయన ఎమ్మెల్యే ఎప్పుడైనంటే 52 ఏళ్ళు ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు. ముసలిగా అయి తెల్లగడ్డం వచ్చినాక ముసలోడు ఎలా ఎమ్మెల్యే అయ్యాడు. ఫస్ట్ 1952 సంవత్సరాల ఏజ్లో ఎమ్మెల్యే అయ్యాడు. అంతకన్నా మొదలే ఎట్లా పోయి టూర్ చేయడు. అడక తిన తోడు ఇట్లా పోతాడా? ఇక మీరు ఒక్కసారి చూడండి. అడక తిన తోడు ఇట్లా టూర్లు పోతాడా? ఎన్ని అబద్ధాలు మీరే చూడండి. मैं 35 साल तक भिक्षा मांग करके खाया। भिक्षा मांग के चलो इतनी तो बोलने में गलती हो सकती है, 35 साल हो 40 साल हो, लोग अक्सर भूल जाते हैं। लेकिन सवाल ये कि वो एमएलए पहली बार बने 2002 में, तब उनकी उम्र होगी 52 इयर्स। 90s में ही पता नहीं कैसे उन्होंने फॉरेन टूर्स कर ली। ये फोटोज देखो आपके सामने, अमेरिका में, हॉलीवुड के सामने, लंदन गए, मलेशिया गए। क्या 40 साल भिक्षा मांगकर इतने पैसे कमाए जा सकते हैं कि फॉरेन के टूर्स कर ले 90s में? और साथ ही साथ इसी बीच में नरेंद्र मोदी ने बीए और एमए की 2 डिग्रीज भी कर ली अलेजिडली। ये कैसे हो गया? आप ही बताओ दोस्त। साल 1990 में डायकाम मॉडल 1 रिलीज हुआ था, जो कि यूएस में लॉन्च होने वाला दुनिया का పైల కెమెరా. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇక్కడ చూడండి హిస్టరీ ఆఫ్ ద డిజిటల్ కెమెరా ఫ్రమ్ 70s. ఇక్కడ ఏంది ప్రోటోటైప్స్ ఆఫ్ ద ఐఫోన్ ఎప్పుడు 1900 ప్రపంచంలోనే పెద్దది ఐఫోన్ వచ్చింది. అప్పుడు కాదు. ఓరి బాబు, మొట్టమొదటిసారిగా ఐఫోన్ కొన్నాడు. ఇప్పుడు అట్లా అడక తినేటువంటి ప్రధానమంత్రి అప్పుడు ఐఫోన్ కొన్నాడు. చూడండి, कमर्शियली अवेलेबल डिजिटल कैमरा था। लेकिन प्रधानमंत्री मोदी अपने इंटरव्यू में बताते हैं कि उन्होंने पहली बार डिजिटल कैमरा 1987 या 1988 में यूज किया था। मैंने पहली बार डिजिटल कैमरा का उपयोग किया था 87-88। मतलब भिक्षा मांगकर यहाँ पर फॉरेन टूर भी कर लिए और डिजिटल कैमरा भी खरीद लिया डिजिटल कैमरा के रिलीज होने से पहले। वाह क्या फकीरी है। अपनी कलम को गिरवी रख चुका एक गीतकार कहता है कि फकीरी है आपके स्वभाव में, फकीरी है आपके स्वभाव में। कभी नरेंद्र मोदी खुद ही कहते हैं कि हम तो फकीर आदमी हैं, झोला उठाकर चल पड़ेंगे। हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे। पूरी दुनिया में आपने ऐसा నేను ఫకీర్ని, నేను జోల పట్టుకొని అడక తినతోని, నేను ఫకీరోని, ఇలా ప్రధానమంత్రి అయినా నా దేశ పేద ప్రజలకు అన్నం పెడతా, ఉద్యోగాలు ఇస్తా, బతుకులు మారుతా, వచ్చి అబద్ధాలు, మోసగాడు. ఇవాళ ఫకీర్ కాదు, ఏం కాదు, అడ్డగోలిగా డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వరుడు, తెగబలిసి దేశం మొత్తం తిరిగినటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని నింటేన ముంచేసిండు. ఇది మనకు తెలియకపోతే మన కర్మ అని చెప్పి ఇలా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. తెలిస్తే తప్ప 10,000 का चश्मा लगाता हूँ, बूढ़ी माँ को नोटबंदी के लिए लाइन में खड़ा कर दिया और खुद घूमते हैं 12 करोड़ की मर्सिडीज में। एक तरफ तो ఆయన కారు 12 కోట్ల కారు ఆయనది. నరేంద్ర మోడీ 12 కోట్ల కాళ్ళలో తిరిగేది. కానీ వాళ్ళమ్మ నోట్ల బంద్ అయినప్పుడు లైన్లో నిలబడి పైసలు తెచ్చుకున్నది. వాళ్ళమ్మ 12 కోట్ల కార్లు తిరిగేటువంటి నయవంచకుడు, మోసగాడు. ఇవాళ తన తల్లి నోటు బంద్ చేసినప్పుడు లైన్లో నిలబడి పైసలు తెచ్చుకున్నది. ఇంత పాపాత్ముడైన నరేంద్ర మోడీని ఈ దేశ ప్రజలు తల్లిని క్షమించడు, తల్లి మీద ఓర్వడు, పెన్లం మీద ఓర్వడు, అన్నదమ్ములను పట్టించుకోడు. ఇంత డేంజరస్ క్యాండిడేట్ను మీరు ఎలా నమ్ముతారనేది మీరు గుర్తుంచుకోండి అని చెప్తారు. मंत्री देखे हैं देश में, बताया जाता है कि उनके पास सिर्फ 2 धोती और 2 कुर्ते हुआ करते थे। कुर्ता फटकर इस्तेमाल करने लायक ना रहे तो उसे भी रुमाल बना लेते थे लाल बहादुर शास्त्री जी। लेकिन प्रधानमंत्री मोदी की यूएस विजिट की इन फोटोज को देखो, एक दिन में 4 बार कपड़े बदलते। तो प्रिंट में लिखेगा इस आर्टिकल, ఒక్క రోజు ఇంతకు మొదలు ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళందరూ కుర్తా ఒక రుమాలు కొనుక్కొని 100 రూపాయలు నెత్తికి చుట్టుకునేది. ఈయన యొక్క కోట్లు ఒక్కసారి మీరు చూడండి.
मर्सिडीज में एक तरफ तो शास्त्री जी जैसे प्रधानमंत्री देखे हैं, बताया जाता है कि उनके पास सिर्फ 2 धोती और 2 कुर्ते हुआ करते थे। कुर्ता फटकर इस्तेमाल करने लायक ना रहे तो उसे भी रुमाल बना लेते थे लाल बहादुर शास्त्री जी। लेकिन प्रधानमंत्री मोदी की यूएस विजिट की इन फोटोज को देखिए, एक दिन में 4 लाख कपड़े बदलते हैं। 4 लाख कपड़े। इस आर्टिकल को देखिए, उत्तराखंड और हिमाचल जाते हुए प्रधानमंत्री मोदी ने 8 घंटे में 4 बार कपड़े बदले। इस टाइम 8 గంటల్లో 4 సార్లు బట్టలు మార్చినటువంటి ఎంత కథ, 2 గంటలకు ఒకసారి బట్టలు మార్చాడు, ఒక్కొక్కటి లక్షల డ్రెస్, లక్షల విలువ చేసే డ్రెస్సులు మారుస్తాడు. ఈయన దేశ ప్రజల కోసం పనిచేస్తాడు, ఈయన మీరు దేశం కోసం పనిచేస్తారు, మనకన్నా సిగ్గుండాలి కదా. देखिए प्रधानमंत्री मोदी बदलते हैं। द प्रिंट में लिखेगा इस आर्टिकल को देखिए, उत्तराखंड और हिमाचल जाते हुए प्रधानमंत्री मोदी ने 8 घंटे में 4 बार कपड़े बदले। इस टाइम्स ऑफ इंडिया के आर्टिकल को देखिए, प्रधानमंत्री मोदी गंगा आरती करने गए तब भी कपड़े बदलते जा रहे हैं। हुगली टाइम्स वालों ने तो इनकी फैंसी ड्रेस का एक पूरा कोलाज बना दिया। इंडिया टुडे ने भी इनकी 22 हेडगियर्स की कलेक्शन दिखाई है इस आर्टिकल में। और इस इंडियन एक्सप्रेस के कोलाज को भी देखिए। अगर ये फकीरी वाली बात भी नहीं बैठती लोगों में, तो इस सब के बाद अगला हथियार आता है कि इनको भगवान का अवतार ही बना दो। ये एक बार नहीं, 2 बार नहीं, बल्कि कितनी बार कितने नेताओं ने बार बार प्रधानमंत्री मोदी को भगवान से कंपेयर किया। और मोदी जी भारत के भगवान का वरदान बन के भगवान नहीं, मनुष्य के रूप में नरेंद्र मोदी जी के रूप में अवतार लिया। हमारे माननीय प्रधानमंत्री जो खुद भगवान स्वरूप है, मोदी जी के रूप में श्री रामचंद्र ने जन्म लिया है। मोदी जी है ना साक्षात भगवान महाकाल जी का अवतार है। मोदी राम और अमित शाह कृष्ण। कुछ लोग तो मंदिर भी बनाने लगे। पुणे में एक बीजेपी गुजरात में इनका एक मंदिर, गुजरात में इनके लिए एक मंदिर बना। अच्छा मजाक चल रहा है। ये इकलौते नेता नहीं है जिन्हें भगवान से कंपेयर किया जाता है। एक समय पर एडोल्फ हिटलर को भी जीसस से कंपेयर, మజాక్ కన్నా అధ్వానం, మజాక్ కాదు, జోకులు చేస్తురా. ఈ దేశం ఏమైతుందో కూడా ఎవరికి అర్థమవుతలేదు. గుళ్ళు కడతారు, దేవుడు అంటాడు, భగవంతుడు అంటారు, రాముడి స్వరూపం అంటారు, పిచ్చి లేచి అడ్డగోలి అరుస్తారు. ఇట్లాంటి పిచ్చి జనాలతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కదా. किया जाता था। राजनीति में हिटलर की एंट्री की तुलना की जाती थी जीसस के रेजरेक्शन से। लेकिन उस समय ये सवाल उठा कि ये बात जमेगी कैसे। जीसस तो शांति की मूर्त थे, सूली पर भी चढ़ाया गया उन्हें, तब भी उनके दिल में कोई नफरत नहीं थी। बोले कि हे भगवान, దేవుడు జీసస్ ఎట్లా ఉన్నాడు, మొత్తం మొలలు కొట్టి ఓ నిదర్శనం చూపించాడు జీసస్. ఈయన దేవుడు అంట నరేంద్ర మోడీ. जीसस जुड़ा उन्हें माफ करना। जबकि हिटलर तो नफरत का सौदागर था, तो कैसे जीसस का इस्तेमाल किया जाए नफरत फैलाने के लिए और हिटलर को उससे भी कंपेयर किया जाए। नरेंद्र मोदी तो नफरत फैलाते हैं, लेकिन श्री राम की सूरत में दिखती है विनम्रता, सौम्यता, करुणा। राजा रवि वर्मा की इस आइकॉनिक पेंटिंग को देखिए, राम दरबार, जो कि हमारे देश के करोड़ों घरों में लगी हुई है। इस प्रॉब्लम का समाधान ढूंढने के लिए इनके लोगों ने राम की सूरत बदलनी शुरू कर दी। पिछले कुछ सालों में आपने देखा होगा ये एंग्री हनुमान और एंग्री राम की आइकॉनोग्राफी गाड़ियों के पीछे इसे लगाया जाता है, ये दर्शाने के लिए कि ये है असली में भगवान राम। चरित्र ही बदल दो भगवान का। रामायण में मुसलमानों का कोई जिक्र नहीं है, लेकिन इन लोगों ने రాముడు దేవుడు అనే వ్యక్తి హనుమాను నవ్వుకుంటూ ఉండేటువంటి ఫోటోలు ఉండే. కానీ ఈయన ఫోటోలు సీరియస్, హనుమంతుని కూడా కోపంతో ఉన్నాయి, రాముడు కూడా కోపంతో ఉన్న ఫోటోలు పెడతారు నరేంద్ర మోడీ. ఇట్లా కూడా దేవుని యొక్క ముఖాలను కూడా, ముఖ కవలికలను కూడా మార్చేస్తున్నటువంటి పరమ దరిద్రమైనటువంటి నరేంద్ర మోడీని ఓడించకపోతే మన కర్మరా బాబు అని చెప్తా ఉన్నారు. को भी तोड़ मरोड़ दिया अपने नफरत खोर एजेंडा के लिए। 2016 में एक बीजेपी एमपी ने कहा कि मुसलमान तो रावण के डिसेंडेंट्स हैं। व्हाट्सएप माफिया वालों ने हमारे हिंदू स्क्रिप्चर्स में एक झूठा कोट इंसर्ट कर दिया, धर्म हिंसा तथा है। जो चीज किसी वेद पुराण में नहीं थी, किसी रामायण महाभारत में नहीं थी, उन्होंने जबरदस्ती अपना नफरत खोर एजेंडा बीच में घुसा दिया उसे। धर्म हिंसा तथा उच्चर, आपको जान करके आनंद होगा कि ये किसी ही ग्रंथ में कहीं पर भी नहीं लिखा हुआ है। और इससे आपके रोंगटे भी खड़े हो जाने चाहिए कि ये कौन सी सेंट्रलाइज्ड कॉन्स्पिरेसी यूनिट है जो इतनी बड़ी बड़ी साजिशें करती है कि जो बात धर्म ग्रंथ में लिखी भी नहीं हुई है उसको संस्कृत में लिख करके उसको चारों तरफ व्हाट्सएप से और दूसरे जरिए से फैला देती है। सच तो ये है दोस्तों कि ये लोग हमारे हिंदू धर्म को ही तोड़ने मरोड़ने लग गए अपने नफरत खोर एजेंडा को फैलाने के लिए। लेकिन अब बहुत నిజంగా కూడా హిందూ ధర్మం కాదు, వాట్సాప్ లో ఎవడైతే లుచ్చాగాల్లో వాట్సాప్ ను వాడుతూ ఉన్నారో ఆ హిందూ ధర్మాన్ని కూడా మోసం చేసి తప్పుదారిలో పంపిస్తున్నటువంటి వాట్సాప్ లో వచ్చేటువంటి మెసేజ్లను బ్లాక్ పెట్టండి. ఆ దుర్మార్గులను నమ్మకండి, ఈ మోసగాళ్ళను నమ్మకండి. పచ్చి అబద్ధాల కోరు వీళ్ళంతా.
అన్న సంగతి మీరంతా గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. हिंदुओं को इनका एजेंडा ఇప్పుడు ఈ వీడియోలు కూడా అవతామరా हमारे धर्म के ఈ వీడియోలు కూడా అవతామరా लोगों को अच्छा नहीं लग रहा, इसलिए ये कार्ड भी अब फेल होता जा रहा है। तो इन बीजेपी वालों ने क्या सोचा कि अवतार से एक लेवल नीचे इन्हें सर्वगुण संपन्न शक्तिमान दिखाया जाए। ఎట్లా వాడు చూడు. लेकिन किसी को यहाँ शक्तिमान बनाने का सबसे आसान तरीका ఇక ఆయన శక్తిమాన్, నేను శక్తిని కాదు, దేశం ఇట్లా టోపులు పెట్టుకొని ఇట్లా ఊపుతాడు. ఇక నేనే శక్తి, అంత నేనే, మీరంతా పిచ్చి జనాలు భయనో ఇట్లా అంటుంటే ఇక పిచ్చి జనం ఇట్లా ఊగుతున్నారు. ఊగి సిగం ఊగి మోడీ దానికి వస్తావు, మోడీ దేవుడు, మోడీ భగవంతుడు, మోడీ అంతా, మోడీ ఇంత ఇదే పని. ఇక ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ మీద దాడులు చేస్తారు. అంత బద్మాషిగాలు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి. राहुल गांधी को पप्पू बना दी। राहुल गांधी पप्पू दिखाई जाने लगी कि जैसे राहुल गांधी में तो कुछ समझ ही नहीं, वो तो बिल्कुल बेवकूफ इंसान है। लेकिन सच्चाई ये है कि पिछले 10 साल में पीएम मोदी ने एक भी प्रेस कॉन्फ्रेंस नहीं करी, कोई अनस्क्रिप्टेड इंटरव्यू नहीं किया, जबकि राहुल गांधी ने दिल्ली यूनिवर्सिटी से लेकर हार्वर्ड यूनिवर्सिटी तक लेक्चर दिए, लोगों से ढेर सारी हर साल 2 साल अनस्क्रिप्टेड इंटरैक्शंस की है। ये बात सही है क्योंकि రాహుల్ గాంధీ 10 సంవత్సరాలలో యూనివర్సిటీలకు పోయిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, మందిని కలిసిండు, రాయకుండా వితౌట్ ప్రిపరేషన్లో అన్ని మీటింగ్లలో పాల్గొన్నాడు. ఇంతవరకు నరేంద్ర మోడీ అంతవాడు ముందు ప్రిపేర్ కాకుండా ఒక్క ప్రోగ్రామ్ కూడా చేయలేదు. అసలు ఇంతవరకు 10 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేదు. ముందర కూర్చుంటాడు, వాళ్ళు రాసినవి ముందే మాట్లాడుకుంటారు, వాళ్ళు అడిగినా ఈయన మొత్తం ముందే చెప్తారు, ముందే చేస్తారు. కానీ ఇంత ప్రజలను మోసం చేస్తూ ఉంటే ఎట్లా భరిస్తారు ప్రజలు అనేది మీరే ఆలోచన చేయండి. ఈ పరిస్థితిలో మనము ఎట్లా భరిస్తాం అనేది మీరే చెప్పండి. कुछ फनी क्लिप्स जरूर है जहां उनके मुंह से कुछ उलट पुलट निकल गया। This morning I got up at night. लेकिन ऐसी क्लिप्स तो नरेंद्र मोदी की भी बहुत है। तीसरा कहा था विमेन डेवलपमेंट के बारे में बात कही थी, कब के लिए नरेंद्र मोदी वही है जो नाले से निकलने वाली गैस से चाय बनाने की बात करते हैं। कहते हैं कि पसीने से मुंह पोंछ लेता था तो ग्लो आ जाती थी। कभी ये क्लाइमेट चेंज को डिनाई करते हैं कि गर्मी नहीं बढ़ रही बल्कि हमारी गर्मी सहने की शक्ति कम हो रही है, तो कभी ये बादलों से रेडार का सिग्नल रोकने की बात करते हैं। इतने क्राउड है, बारिश हो रही है, तो एक बेनिफिट है क्या हम राडार से बच सकते हैं? एक तो जानते नहीं है, ऊपर से अहंकार इतना कि अपने अज्ञान का भी एहसास नहीं। एक दफा मोदी दूसरे देश में गए थे, वहां भारत का राष्ट्रीय गान चल रहा था और ये बीच में ही चलने लगे। ऐसी गलती किसी से भी हो सकती है, लेकिन बात मैं यहाँ पर ये बताना चाह रहा हूँ कि प्रधानमंत्री मोदी की भी फनी क्लिप्स बहुत सारी हैं। दूसरों को पप्पू बोलने से पहले अपनी क्लिप्स पर नजर डाल लो। और अभी तो एक बहुत बेहतरीन मौका मिला है, हमारे फॉर्मर सुप्रीम कोर्ट के जजेस हैं राहुल गांधी और नरेंद्र मोदी, दोनों को एक 1-on-1 डिबेट के लिए इनवाइट किया है। राहुल गांधी तो इस इनविटेशन को ऑलरेडी एक्सेप्ट कर चुके हैं, लेकिन नरेंद्र मोदी अभी भी चुप है। अगर ऐसा होता है तो जनता के लिए भी एक बड़ा सीधा मौका होगा देखने का कि नरेंद्र मोदी और राहुल गांधी में से कौन ज्यादा समझदार है, कौन ज्यादा इंटेलिजेंट है और कौन ज्यादा केपेबल लीडर है देश के लिए। लेकिन नरेंद्र मोदी अगर इस डिबेट से भागते हैं और जवाब ही नहीं देते, समझ जाना कौन यहाँ पर बेहतर है। इस कल्ट ऑफ पर्सनालिटी में प्रधानमंत्री मोदी का ఒకసారి సుప్రీంకోర్టు ఇద్దరికి ఒక డిబేట్కి పిలిచింది. డిబేట్కి పిలిచినప్పుడు ఏం చేసి రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేసిండు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పించుకున్నాడు. అంటే డిబేట్ చెప్పగానే తప్పించుకొని వెళ్ళిపోయాడు. అంటే ప్రజలు ఏమనుకున్నారు, ఖచ్చితంగా మంచి సందర్భం వస్తుంది, సమస్యలు బయటపడతాయి, దేశం బాగుపడతాయి అనుకోరు. కానీ నరేంద్ర మోడీ ఆ సమస్య నుంచి తప్పించుకున్నాడు. అంత డేంజరస్ క్యాండిడేట్ ఆయన, అంత ప్రమాదకరమైన వ్యక్తి అని అర్థం అని చెప్పి గుర్తుంచుకోవాలి. सब जगह फोटो चिपका। बचपन में मैं सोचता था कि ये कोका कोला जैसी ड्रिंक्स की एड्स क्यों आती हैं टीवी पर, हर कोई तो जानता है कि कोका कोला क्या है। बाद में मुझे समझ आया कि आउट ऑफ साइट इज आउट ऑफ माइंड, यानी नजर से बाहर तो दिमाग से बाहर। और इसकी उल्टी एक टैक्टिक है, जितना नजर में रहोगे उतना लोगों के दिमाग में घुसोगे। अखबार पर नरेंद्र मोदी, रेडियो पर नरेंद्र मोदी, टीवी चैनलों पर नरेंद्र मोदी, फेसबुक पर नरेंद्र मोदी, पेट्रोल पंप की होर्डिंग्स पर नरेंद्र मोदी, सड़क पर पोस्टर छपे हैं, गूगल एड्स पे करोड़ों ఇది ఇంపార్టెంట్. ఇంతకు మొదలు మనం థమ్స్అప్ కానీ పెప్సీ యాడ్ వస్తే ఎందుకయా గిదిస్తారు అనుకున్నాం. కానీ ప్రజల కళ్ళల్లో అంట పడ్డదనుకో, ఒకసారి కనబడితే ఏం చేస్తారు, దాన్ని అదే వాడాలని చూస్తారు. అట్లందుకనే నరేంద్ర మోడీ టీవీలల్లో, పెట్రోల్ బంక్లలో, రోడ్ల మీద, కటౌట్ల మీద, వాట్సాప్లల్లో, ఫేస్బుక్లల్లో, యూట్యూబ్లలో మొత్తం ఆయన్నే కనబడాలని చెప్పి అన్ని టీవీలో చూపిస్తాడు. ఇట్లా చూపిస్తే నరేంద్ర మోడీ కనబడుతున్నాడు కాబట్టి ఆయన్నే అనుకుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కనబడకుంటే రాహుల్ గాంధీ ఎవరో అనుకుంటారు, నరేంద్ర మోడీ మనకు దేశానికి ఆయననే దిక్కు అనుకుంటారు.
ఆ పాలసీ చేస్తున్నాడు ఆయన रखा है हर एक सरकारी स्कीम के इश्तिहार पे। अरे ये सब तो छोड़ो, कोविड वैक्सीन के सर्टिफिकेट पे भी नरेंद्र मोदी सेल्फी पॉइंट्स तक बना डाले इन्होंने जगह जगह। 2022 की इस रिपोर्ट को देखिए, आईएनबी मिनिस्ट्री ने बताया कि सरकार ने 8 सालों में 6,400 करोड़ से ज्यादा रुपए खर्च किया एडवर्टाइजमेंट्स पर। हर रोज का 71 लाख रुपए तो अखबारों में ऐड देने में लगा दी, और ये सब तो सरकारी पैसे से चलने वाली एड्स थी। इसके अलावा जो पार्टी फंड से चलने वाली एड है वो अलग, और गोदी मीडिया के एंकर जो दिन रात चाटुकारिता करते हैं वो अलग। हर जगह नरेंद्र मोदी। एक गायक थे जिम मॉरिसन, उन्होंने कहा था कि जो मीडिया को कंट्रोल करता है वो दिमाग को कंट्रोल करता है। लेकिन एक और सिंगर थे बॉब मार्ले, उन्होंने कहा था कि हर किसी ఏం చెప్పిండంటే నరేంద్ర మోడీ చాలా జాగ్రత్త చేస్తున్నాడు, అంత పిచ్చోడు గాడు. ఇలా ఖచ్చితంగా ఆయన అడ్వర్టైజ్మెంట్లకు ఒక సంవత్సరానికి 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అయితే దో మీడియాని కంట్రోల్ కడితే जो మీడియాని కంట్రోల్ కడతా హై ఉన్ సబ్కా మైండ్ కంట్రోల్ కడతా అని చెప్పినట్టు. అంటే ఎవరైతే మీడియాని మేనేజ్ చేస్తారో ఇతరుల యొక్క మైండ్ని కూడా మేనేజ్ చేయగలుగుతారు అని చెప్పిండు. అదే పని నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు. ఈ దేశ ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి, ఈ దేశ ప్రజలను ఇలా వేరే మీద కొట్లాడకు ఉష్కొల్పడానికి, దేశ ప్రజలు నరేంద్ర మోడీని దేవుడాన్ని కొలవడానికి మీడియాను పట్టుకొని వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ఇలా ట్విట్టర్లలో అన్నిటిలో ఏడ చూసినా నరేంద్ర మోడీ ఫోటోలు ఉండేటట్టు చూసుకొని ఈ దేశంలో ప్రజలను మోసం చేస్తున్నటువంటి వాట్సాప్ వాళ్ళు ఇలా నరేంద్ర మోడీ దేశాన్ని నట్టేట ముంచి ఆకలి కేకలకు అలమటించే విధంగా చేశారు ఈ దరిద్రమైనటువంటి వ్యక్తులు. बेवकूफ नहीं बनाया जा सकता। और अब यही हो रहा है कि हर तरफ मोदी का चेहरा देखकर लोग उकता गए, और ये जो वॉर रुकवाने वाली कहानियां हैं इन पर पूछा जा रहा है कि इतनी ही वॉर रुकवाने वाले हो तो मणिपुर की हिंसा क्यों नहीं रुकवा देते। इलेक्ट्रॉन बॉडी का पैसा है, कहीं तो यूज होगा। किसी एक्टर को उठा के बेटी बना देंगे, पापा ने वॉर रुकवा दी, पापा मणिपुर के दंगे क्यों नहीं रुकवाते। लोग पूछ रहे हैं कि भारत में सब चंगासी है तो 2022 में सब रिकॉर्ड तोड़ते हुए 2.25 लाख लोगों ने भारतीय नागरिकता क्यों छोड़ दी। इस मोदी मैजिक के खत्म होने का सबसे बड़ा सबूत यही है कि बीजेपी को दूसरी पार्टियों के उन नेताओं को अपनी पार्टी में लाना पड़ रहा है जिन पर भ्रष्टाचार के एक से बढ़कर एक आरोप लगे। अगर मोदी मैजिक अब सही में बचा होता तो मोदी के नाम से ही चुनाव जीता जा सकता था। గుర్తుపెట్టుకోండి, మోడీ ఆయనవాడు సక్కమైనవాడు కాడు. రాంగ్ రూటు, దొంగ రూటు, దొడ్డిదారి, ప్రతి ఒక్క ప్రజల యొక్క మోసం, మీడియా ద్వారా మోసం, ఇలా ఇతర పార్టీ నాయకులను కొల్లగొట్టి మోసం చేసి అలా పార్టీలు కలుపుకొని దొంగ దారిలో, దొడ్డ దారిలో అబద్ధాలు చెప్పి గెలుస్తాం అనుకున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు ఓడిస్తారా ఏం చేయాలో మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రజలకు పంపండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం కాబట్టి మీరు అందరూ కూడా స్టేటస్లో పెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 100% చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, గుర్తుంచుకోవాలి.